హాయ్ అండి. మన ప్రీవియస్ క్లాస్‌లో మనం డెవాప్స్ గురించి నేర్చుకున్నాం. అంటే అసలు డెవాప్స్ ఎందుకొచ్చింది? దానికన్నా ఉన్న ప్రీవియస్ మెథడాలజీస్ ఏంటి? అసలు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏంటిది? సో, ఎజైల్ మెథడాలజీ అంటే ఏంటిది? సో, ఇవన్నీ మనం కవర్ చేశాము. సో, డెవాప్స్ టూల్ గురించి కూడా ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాం. సో, గెట్ డెవాప్స్ స్టేజెస్ అండ్ ఈచ్ స్టేజెస్‌లో ఏమేం టూల్స్ యూజ్ చేస్తామో దాని గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఈ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ గురించి నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఫేజ్ ఏంటి? కోడ్. సో, కోడ్‌లో మనకు నంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. గిట్ గాని కోడ్‌లో యూజ్ చేసేది ఒకటే టూల్. అంటే నంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నా కూడా ఒకటే టూల్ యూజ్ చేస్తాం రియల్ టైమ్‌లో. అది కంపెనీని బట్టి సపోజ్ కొన్ని కంపెనీస్ బిట్ బకెట్ యూజ్ చేయొచ్చు. కొన్ని కంపెనీస్ గిట్ యూజ్ చేయొచ్చు. కొన్ని కంపెనీస్ సబ్వర్షన్. సో, అలా ఉంటాయన్నట్టు. సో, ఈ ఎక్లిప్స్ అనేది ఐడీఈ ఇది డిఫరెంట్. ఈ జీరా టికెటింగ్ టూల్ ఇది ఇది ఐ థింక్ నేను ఎడ్యూకర్ నుంచి తీసుకున్నా. సో, మీరు కన్‌ఫ్యూజ్ కాకండి. ఎక్లిప్స్, జీరా ఇది డిఫరెంట్ ఫ్రమ్ అది దీస్ టూల్స్. సో, కోడ్ యూజ్ చేసేదంటే వీసీఎస్ టూల్ అంటే వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్. సో, అది ఏ టూల్ అయినా కావచ్చు. గిట్, మేవెన్, గిట్ సబ్వర్షన్, స మెర్క్యూరియస్, ఆహ్ టార్టాయిస్ చాలా టూల్స్ ఉంటాయి. సో, అందులో మేజర్‌లీ బాగా యూజ్ చేసే టూల్ ఏందంటే గిట్ అన్నట్టు. గిట్ అనేది మోస్ట్‌లీ 80-90% కంపెనీస్ అవి యూజ్ చేస్తాయి. ఆహ్, ఓర్ బిట్ బకెట్ యూజ్ చేస్తాయి. బిట్ బకెట్, గిట్ 2 సేమే. ఫంక్షనాలిటీ అంతా సేమే. కమాండ్స్ సేమ్. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఈస్ అది క్లౌడ్ రిపోజిటరీ అన్నట్టు. బిట్ బకెట్, గిట్ హబ్ అనేవి క్లౌడ్ రిపోజిటరీస్ అన్నట్టు. అంటే బిట్ బకెట్ అట్లసియన్ ప్రొడక్ట్. గిట్ హబ్ అనేది లైనక్స్ ప్రొడక్ట్ అన్నట్టు. సో, అంతే అంతే తేడా. మిగతాదంతా సేమ్. సో, మనం ఇప్పుడు అది గిఫ్ట్ గురించి ఆహ్, ఆహ్, సారీ వర్షన్ కంట్రోల్ గురించి మనం నేర్చుకుందాం. సో, వర్షన్ కంట్రోల్ టూల్ ఏందంటే ఆహ్, ఆహ్, మీరు సపోజ్ ఆహ్, ఎందుకు ఈ టూల్ వీసీఎస్ టూల్ ఎందుకు కావాలని డౌట్ రావచ్చు. మనకు టెక్స్ట్ ఎడిటర్ ఉంది, వర్డ్‌ప్యాడ్ ఉంది. అందులో మనం కోడ్ రాసుకొని చేసుకోవచ్చు కదా! అని డౌట్ రావచ్చు. బట్ దానివల్ల ప్రాబ్లమ్ ఏందంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తే జస్ట్ లైక్ పెయింట్‌ది పెయింట్ ఓపెన్ చేస్తా అండి. పెయింట్‌లో ఇప్పుడు హ్మ్. నేనొకటి ఇట్లా ఇప్పుడు సపోజ్ ఆహ్, నేను ఇక్కడ ఇట్లా రాస్తున్నాననుకోండి. ఇది రాసిన. ఇలా. ఇది లాజికల్‌గా ఆలోచించండి. ఇది నేను డయాగ్రామ్ లాగా చెప్తున్నా. సపోజ్ మీరు కూడా కంటెంట్ రాశారిక్కడ. మళ్ళీ తర్వాత ఇది రాశారు ఇలా. మీరు ఇట్లా అంటూ ఇప్పుడు నాకు సపోజ్ మిస్టేక్ చేసినాను. సపోజ్ ఇది అనవసరంగా 3 లైన్స్ టైప్ చేశాను. సో, నాకు బ్యాక్‌కి వెళ్ళాలంటే మనం అంటూ చేసుకుంటూ వెళ్తా అన్నట్టు. ఓకే. బానే ఉంది. సేవ్ చేస్తాం. సేవ్ చేస్తాం. ఇప్పుడు నేను సేవ్ చేస్తా. ఇప్పుడు ఒకవేళ సపోజ్ అరే! నేను అనవసరంగా అన్‌డూ చేసినా మళ్ళీ రీడూ చేయాలంటే చేయొచ్చు. బట్ ప్రాబ్లమ్ బానే ఉంది. మనం అన్‌డూ చేసుకోవచ్చు, రీడూ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సపోజ్ ఈ ఫైల్‌ని సేవ్ చేస్తా. సపోజ్ టెస్ట్ అనుకోండి. సేవ్ చేస్తా. ఇప్పుడు అన్‌డూ చేసినా వర్క్ అవుతది. ఏది అన్‌డూ చేసినా, రీడూ చేసినా వర్క్ అవుతది. అంటే ఫైల్ చేయకముందు కూడా వర్క్ అవుతుంది. సేవ్ చేసిన తర్వాత కూడా వర్క్ అవుతది. బట్ సపోజ్ ఈ ఫైల్‌ని క్లోజ్ చేస్తా ఇప్పుడు. సేవ్ అనుకోండి. క్లోజ్ చేస్తా. ఇప్పుడు అదే ఫైల్‌ని మళ్ళీ ఓపెన్ చేస్తా. హ్మ్. ఇప్పుడు నేను అన్‌డూ చేస్తే వర్క్ అవుతదా? రీడూ చేస్తే వర్క్ అవుతదా? అవ్వదు. చూడండి నేను అన్‌డూ చేస్తున్నా. వర్క్ అవ్వట్లేదు. ఎందుకు వర్క్ అవ్వట్లే? సెషన్ అనేది ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏదైనా ఫైల్ ఎడిట్ చేసినా కూడా ఈ సేమ్ కేస్ విత్ వర్డ్ గూడా అండి. వర్డ్ గాని మీరేదైనా టెక్స్ట్ రైటర్ తీసుకోండి. అది హ్మ్. అది అన్ అది అంత ఫ్లెక్సిబుల్‌గా ఉండది. బట్ స్టిల్ అంత అన్ని ఫీచర్స్ ఉండయి. మనకు కావాల్సిన అన్ని ఫీచర్స్ ఉంటాయి. మనం అందులో కూడా అన్‌డూ గాని, రీడూ గాని చేసుకోవచ్చు. బట్ వన్స్ ఒక్కసారి ఆ ఫైల్ మనం క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని చేంజెస్ బై మిస్టేక్‌లో నేను ఆహ్, అనవసరంగా తీసి అన్‌డూ చేసిన, రీడూ చేయాల్సింది కదా! అంటే నా చేంజెస్ అనేవి మళ్ళీ ఇప్పుడు నేను ఆహ్, ట మళ్ళీ కోడ్ టైప్ చేయాల్సొస్తుందని మళ్ళీ అలాంటి వరీస్ వస్తాయన్నట్టు. అంటే అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు మీరేం చేయలేరు. సో, ఇలాంటి డ్రాబ్యాక్స్ ఉన్నాయి కాబట్టి టెక్స్ట్ ఎడిటర్‌ల మనం ఈ వెర్షన్ కంట్రోల్ టూల్ అనేది యూజ్ చేస్తామండి. వెర్షన్ కంట్రోల్ ఏందంటే ఒక పేరులోనే ఉంది. వెర్షన్ కంట్రోల్ టూల్. వెర్షన్స్ అనేది అంటే వెర్షన్స్ ఏందంటే చేంజెస్ అన్నట్టు. ఇప్పుడు సపోజ్ నేను ఒకటి ఇప్పుడు టైప్ చేశా. క్లోజ్ చేసిన.
అదొక వెర్షన్ అన్నట్టు. మళ్ళీ నేను మళ్ళీ ఇంకో అది ఆ ఫైల్ ఓపెన్ చేసిన. మళ్ళీ నేను కొద్దిగా టైప్ చేసిన. సేవ్ చేసిన, క్లోజ్ చేసిన. సో, మనం ఎప్పుడైతే మనం ఎన్ని సార్లు ఫైల్స్ సేవ్ చేస్తామో, అన్ని వెర్షన్స్ క్రియేట్ అయితాయన్నట్టు బ్యాక్ ఎండ్‌లో. అంటే టూల్స్ యూజ్ చేస్తే. కానీ అది ఈ ఎడిటర్‌తో అది పాసిబుల్ కాదు. ఒకసారి ఫైల్ క్లోజ్ చేసినా అంటే అంతే ఇగ అది ఎండు. మరి అలా అంటే మీరు ప్రతి చేంజెస్‌కు ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు. అంటే మీరు ఓకే. సపోజ్ మీరు ఆహ్, వేరే వేలో ఆలోచిస్తే, కాంప్లికేటెడ్ వేలో ఆలోచిస్తే, మరి ఈచ్ అండ్ ఎవ్రీ మోడిఫికేషన్స్‌కి మీరు కొత్త ఫైల్స్ క్రియేట్ చేస్తే కరెక్ట్ కాదు కదా! అంత జస్టిఫైడ్ కూడా కాదది. సో, మీరు ఎన్ని ఫైల్స్ అని క్రియేట్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ మోడిఫికేషన్ ప్రతి ఫైల్ కొత్త ఫైల్స్ క్రియేట్ చేస్తే మీకు డేటా అనేది బల్క్ అయిపోతది. సో, అది రికమెండెడ్ వే గాదు. అది అసలు అంత ఈజీగా కన్వీనియంట్ వే గూడా గాదు. సో, అందుకే అలాంటి డ్రాబ్యాక్స్‌ని రెడ్యూస్ చేయడానికి వెర్షన్ కంట్రోల్స్ టూల్స్ యూజ్ చేస్తానండి. వెర్షన్ కంట్రోల్ అంటే చెప్పాను గదా! మీరు మోడిఫై చేశారో అవన్నీ మీకు బ్యాక్ ఎండ్‌లో సేవ్ అయితా ఉంటది. అంటే మీకు వెర్షన్స్ క్రియేట్ అయితా ఉంటది. జస్ట్ లైక్ బ్యాకప్ అండి. అక్కడ వెర్షన్స్ అంటే నథింగ్ బట్ బ్యాకప్. మీరు టైప్ చేశారు, క్లోజ్ చేశారు. వెర్షన్ క్రియేట్ అయితది. మళ్ళీ దాన్ని అన్‌డూ చేసుకోవచ్చు, రీడూ చేసుకోవచ్చు. అంటే మీరెన్ని ఇప్పుడు నాకు 2 డేస్ బ్యాక్‌ది కూడా నాకు రావాలంటే కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే మీరు లాక్స్ క్రియేట్ అయితది. ఎక్కడికి స్విచ్ అవ్వాలన్నా కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే నువ్వు ఏ ఏ ఏ నువ్వు 2 డేస్ బ్యాక్ కొన్ని లాక్స్ జనరేట్ చేశావు. నువ్వు ఆ లాక్స్‌కు అక్కడ లాక్స్‌కి డిస్క్రిప్షన్ ఉంటది. నేను ఇక్కడ ఇది చేశాను. నేను రివర్ట్ కావాల్సింది ఇక్కడికి. అని మీకక్కడ అంటే మీరు ఏదైతే మెసేజ్ ఇచ్చుకున్నారో దాన్ని బట్టి ఉంటది. సో, మీరు స్విచ్ అవ్వచ్చన్నమాట బ్యాక్. సో, అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటది వెర్షన్ కంట్రోల్ టూల్స్‌లల్ల. సో, మనకు మార్కెట్‌లో చాలా ఉన్నాయి వెర్షన్ కంట్రోల్ టూల్స్ చెప్పాలంటే. ఆహ్, గ్ చూడండి వెర్షన్ కంట్రోల్ టూల్స్. హ్మ్. మీ వెర్షన్స్ అనేవి కంట్రోల్ చేస్తానండి మేనేజింగ్ పర్పస్. సో, మనకు చూ ఇది బా చూడండి టూల్ సబ్వర్షన్, గిట్‌హబ్, గిట్‌హబ్ డిఫరెంట్ అండి. మళ్ళీ అది ఎందుకు ఇచ్చారో గాని గిట్‌హబ్ వేరు. ప్రొడక్ట్ వాళ్ళ కంపెనీ ఒకటే. అది లైనక్స్ వాళ్ళ ప్రొడక్ట్. బట్ అవి 2 డిఫరెంట్. గిట్ ఏందంటే లోకల్ సిస్టమ్. అంటే మీ లోకల్‌గా మీరు ఏమైనా మోడిఫికేషన్ చేసుకున్నా అంటే గిట్‌హబ్‌లో కూడా చేయొచ్చు. బట్ క్లౌడ్ రిపోజిటరీ అన్నట్టు. అంత ఫ్లెక్సిబుల్‌గా ఉంటది మీకు. సో, ఆ గిట్‌హబ్ అనేది క్లౌడ్ జస్ట్ లైక్ రిమోట్ రిపోజిటరీ గిట్ అనేది లోకల్ రిపోజిటరీ మోడిఫికేషన్ చేయడానికి. సీవీఎస్, మెర్క్యూరల్ సో, ఇవన్నీ అన్నట్టు మార్కెట్‌లో. కానీ సబ్వర్షన్ ఇది ఓల్డ్ పిక్చర్. సో, ఇది ఆహ్ కాతే ఇది గిట్ అనేది ర్యాపిడ్‌గా గ్రో అవుతూ ఉన్నదన్నట్టు. ఎంత అంటే సబ్వర్షన్ ఓల్డ్. బట్ స్టిల్ గిట్ అనేది ఓవర్‌కమ్ చేస్తుంది. ఇప్పుడైతే నాకు తెలిసి ఇది సబ్వర్షన్ మొత్తం డౌన్‌లో ఉండొచ్చు. నాకు తెలిసి 10-20% పర్సెంటేజ్ పీపుల్ కూడా యూజ్ చేయట్లేదు. గిట్ అంతా అంత ఫ్లెక్సిబుల్‌గా ఉంటది. దాంట్లో అడ్వాంటేజెస్ కూడా చాలా ఉంటది. కంపేర్ టు అదర్ టూల్స్. ఇంకోటి నేను అన్నాను గదా! సో, ఏది డయాగ్రామ్‌లా ఇక్కడ ఎక్లిప్స్ చూసేసరికి గుర్తొచ్చింది. ఇక్కడ ఎక్లిప్స్ అనేది ఆహ్, ఆహ్, అదేంటిది అదొక వెర్షన్ కంట్రోల్ టూల్ ఇచ్చారు గదా! ఆ! మోస్ట్‌లీ డెవలపర్స్ యూజ్ చేస్తారండి. ఎక్లిప్స్ వాళ్ళు మోస్ట్‌లీ యూజ్ చేయకపోవచ్చు. డెవలపర్స్ అంటే వాళ్ళు డైరెక్ట్ కోడ్ తోని డెవలప్ చేస్తారు కాబట్టి వాళ్ళు ప్రతిసారి గిట్‌లో యూజ్ చేయకపోవచ్చు. నాకంత ఐడియా లేదు ఎక్లిప్స్. సిన్స్ బీయింగ్ ఎ డెవాప్స్ ఇంజినీర్ నేను ఎక్లిప్స్ ఎప్పుడు యూజ్ చేయలే. బట్ ఎక్లిప్స్ నేను విన్నా ఎక్లిప్స్‌లో కూడా మనం చేయొచ్చనేది. బట్ అదెలా చేస్తారో తెలీదు. మేబీ ఎక్లిప్స్‌లో బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ గిట్టే ఉంటది మోస్ట్‌లీ. సో, అదన్నట్టు. ఆహ్, ఆహ్, బట్ మోస్ట్‌లీ హైయర్ లెవెల్ ఆర్కిటెక్చర్ చూస్తే మాత్రం ఇవే టూల్స్ యూజ్ చేస్తారు జనరల్‌గా. సో, అందులో గిట్ అనేది బాగా ఫేమస్ అన్నట్టు. సో, వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ వల్ల ఎందుకు అది ఎందుకు ఇక్కడ డిఫరెన్స్ ఎందుకుందంటే అది మీకు కూడా చెప్తా. ఎందుకు పీపుల్స్ ఎందుకు గిట్ సైడే ఎందుకు మూవ్ అవుతున్నారంటే దాంట్లో కొన్ని మిగతా దాంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. గిట్‌లో అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో, వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే అదండి. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్‌కు వెర్షన్స్ ఒకటే ఫైల్ ఉంటది. నీకు కనిపించేది ఒక ఫైలే. బట్ బ్యాక్ ఎండ్‌లో వెర్షన్స్ అనేవి క్రియేట్ అయితా ఉంటాయి. ఎన్ని సార్లు మీరు కమిట్ చేస్తారో అన్ని వెర్షన్స్ క్రియేట్ అయితాయి. సో, ఏ కమిట్ కావాలన్నా కూడా మీరు దానికి స్విచ్ అవ్వచ్చన్నట్టు. సో, అదన్నట్టు. అది కనిపించదు మీకు. సో, వెర్షన్ కంట్రోల్ టూల్స్‌లల్ల మనకు 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి సెంట్రలైజ్డ్ వెర్షన్ కంట్రోల్, ఇంకోటి డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్. సో, బిఫోర్ డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్, సెంట్రలైజ్డ్ వెర్షన్ కంట్రోల్ టూల్స్ యూజ్ చేసేవారు. సెంట్రలైజ్డ్ అంటే ఏంటి అంటే మీకు ఆహ్, ఇ చూడండి డయాగ్రామ్. మీకో సర్వర్ ఉంటది. సెంట్రలైజ్డ్ సర్వర్ ఉంటది. సో, ఆ సర్వర్‌తో ఇంటరాక్ట్ అయితా ఉంటారు. మీ డెవలపర్స్ అంతా. ఆహ్
డైరెక్ట్ డైరెక్ట్ ఏంటంటే 1-1 అని అనుకోండి. చెప్పాలంటే ఒక సింగిల్ వర్డ్‌లో చెప్పాలంటే ఆహ్, ఫ్రె ఎదురెదురుగా మాట్లాడుకోవడం అన్నట్టు. మధ్యలో ఏ మీడియేటర్ ఉండదు. ఏముండదన్నట్టు. సెంట్రలైజేషన్ కంట్రోల్ టూల్స్‌ల. ఇక చూడడానికి డైరెక్ట్ ఇంటరాక్షన్ బానే ఉంది. బట్ ఎందుకు ఆహ్, ఆహ్, ఎవరు ఎందుకు దాని సైడ్ ఆ సెంట్రలైజేషన్ కంట్రోల్ ఎందుకు యూజ్ చేస్తలే అంటే దాంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అదేంటంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఆహ్, మీరొక సర్వర్‌లోకి ఇప్పుడు సపోజ్ మీరొక సర్వర్‌కి లాగిన్ అయ్యారనుకోండి. మీరు ఒక సిస్టమ్ నుంచి ఇక్కడ లాగిన్ అయ్యారు. ఒక సిస్టమ్ ఏదో ఒకటి ఒక సిస్టమ్ నుంచి అయితే లాగిన్ అయితారు. ఆహ్, సపోజ్ మీరు లాగిన్ అయిన సిస్టమ్ సడెన్‌గా క్రాష్ అయిందనుకోండి. అప్పుడేంటి ఇప్పుడు సపోజ్ మీ డేటా అనేది ఆ సర్వర్‌లో ఉన్నది. మీరు ఒక పర్సనల్ డేటా ఏదో సంథింగ్ డేటా అనేది మీరు ఆ టార్గెట్ సర్వర్‌లో పెట్టుకున్నారు. సపోజ్ ఆ సర్వర్ గనుక క్రాష్ అయిపోతే ఏమైతది? సో, అది మీ కేసే గాదండి. ఇప్పుడు నేను అదే సర్వర్‌కి ఒక 3, 4 డెవలపర్స్ ఆహ్, ఆహ్, యాక్సెస్ ఉంది ఆ సర్వర్‌కి. వాళ్ళ డేటా అనేది వాళ్ళ దాంట్లో ఒక్కొక్క ఫోల్డర్‌లో పెట్టుకుంటారు. వాళ్ళకి సంబంధించిన ఫోల్డర్ ఒకటుంటది అందులో ఆ సర్వర్‌ల. సపోజ్ ఆ క్రాష్ మీద డౌన్ అయిపోయిందనుకోండి. సర్వరే క్రాష్ అయిపోయిందనుకోండి. అప్పుడు ఏంటి? ఆ ఆహ్, డేటా మొత్తం లాసే గదా! సపోజ్ అంటే బ్యాకప్ అనేది మెయింటైన్ చేస్తే అది వేరే విషయం. నేనది జనరల్ వే మాట్లాడుతున్నా. సో, మీరనేది మన కంటెంట్ గనుక సపోజ్ ఆ సర్వర్ గనుక క్రాష్ అయిందనుకో అంతే. మళ్ళీ ఇంకో డ్రాబ్యాక్ ఏందంటే మీకు ఆ సర్వర్‌లోకి కనెక్ట్ అవుతున్నట్టే మీ మధ్య నెట్వర్క్ ఉన్నట్టే గదా! మీకు నెట్వర్క్ లేకపోతే మీకు ఆ సర్వర్‌లోకి లాగిన్ అవ్వలేరు. సో, అదన్నట్టు. మీరు ఆ సర్వర్‌తోనే ఇంటరాక్షన్ ఇప్పుడు మనం రియల్ టైమ్‌లో మాట్లాడుకుంటే ఇప్పుడు డెవలపరు సెంట్రలైజ్ సర్వర్‌తో గురించి ఆ వేలో మాట్లాడుకుంటే స్ ఆ సర్వర్ అనేది 24/7 నెట్వర్క్ ఉండాలి. అండ్ సర్వర్ అనేది క్రాష్ అవ్వద్దు. అప్పుడైతేనే మీ వర్క్ ఫ్లో అనేది స్మూత్‌గా మూవ్ అయితా ఉంటది. సో, ఇవి రెండిట్లో ఏది జరగకపోయినా గూడా అంతే అన్నమాట. సపోజ్ నేను ఆహ్, ఒక ట్రావెలింగ్‌లో ఉన్నా. వర్క్ జేయాలనుకుంటున్నా. అప్పుడెట్లా? ఎందుకంటే నెట్వర్క్ ఉండకపోవచ్చు మేబీ. మీరు ట్రావెలింగ్‌ల మేబీ నెట్వర్క్ ఇష్యూస్ రావచ్చు. సో, అప్పుడు మీరు మీ డేటా అనేది సెంట్రల్ సర్వర్‌కి ఎట్లా పంపిస్తారు? సో, అదొక డ్రాబ్యాక్ అన్నట్టు. స్లో ఉంటది మళ్ళీ ఇప్పుడే మీరు నెట్వర్క్‌తో ఇంటరాక్ట్ అవుతున్నారు కాబట్టి ఆఫ్‌కోర్స్ దాంట్లో డిలే ఉండొచ్చు. ఇంటర్నెట్ అనేది ఫాస్ట్ ఉండదు కదా! ఎక్కడ పడితే అక్కడ. సో, దానివల్ల స్లోనెస్ అనేది ఉంటది. సో, ఇవన్నీ డ్రాబ్యాక్స్ మనకు. ఏది సర్వర్ అదేంటి మన డేటా గ్యారంటీ లేదు. ఇంకోటి అంత ఇంటరాక్షన్ అనేది అంత ఫ్లెక్సిబుల్‌గా ఉండదు. 24/7 ఉండాలండి నెట్వర్క్. అది సర్వర్‌ను మీరు. అంటే మీ లోకల్ సిస్టమ్‌లో ఉండొచ్చు కాపీ. బట్ స్టిల్ మీరు ఇంటరాక్షన్ అనేది ఉండదన్నట్టు సర్వర్‌తో. స్లో ఉంటది. సో, అదన్నట్టు డ్రాబ్యాక్ సెంట్రల్ సర్వర్‌ల. సో, గ్యారంటీ లేదు. ఇప్పుడు మీరు ఒక సెన్సిటివ్ అప్లికేషన్‌తో ఇంటరాక్ట్ అవుతుంటే అప్పుడేంది? సపోజ్ బ్యాంకింగ్ అప్లికేషనే అనుకోండి. అప్పుడు మీ కోడ్ అంతా లాస్ అయితే ఏంటి? బ్యాకప్ అనేది మెయింటైన్ చేస్తారు రియల్ టైమ్‌ల. ఆబ్వియస్లీ మెయింటైన్ చేస్తారు. కానీ బ్యాకప్ అనేది సొల్యూషన్ గాదు గదా! ఇప్పుడు మనం ఆహ్, ఇప్పుడు ఒక రోజంటే మెయింటైన్ చేస్తాం బ్యాకప్. మనకది ఎవ్రీ డే మెయింటైన్ చేయాలంటే బ్యాకప్ దానికి ఎంత కాస్ట్ అవుతది. బ్యాకప్ మెయింటైన్ చేయాలంటే. సో, అలా మంత్స్, ఇయర్స్ బ్యాకప్ అంటే కష్టం. సో, అనేది అందుకే ఇప్పుడు ఈ ఫైల్స్ అనేది అది అలాంటి డ్రాబ్యాక్‌ని రెడ్యూస్ చేయడానికి డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ వచ్చిందన్నట్టు. డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్. సో, డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్‌లో ఏమైతదంటే మీకు ఆహ్, ఆహ్, సర్వర్ ఉంటది. ఆబ్వియస్‌లీ సర్వర్ ఉంటది. కానీ అక్కడ మీరు కోడ్ అనేది క్లోన్ చేసుకుంటారు. అంటే డౌన్‌లోడ్ చేసుకుంటారు. కోడ్ అనేది. మీ లోకల్ సిస్టమ్‌కి డౌన్‌లోడ్ చేసుకుంటారు. అక్కడ మీరు సపోజ్ మీరు మోడిఫై చేస్తా ఉంటారు కోడ్. కోడ్ మోడిఫై చేస్తే మీ లోకల్ సిస్టమ్‌లోనే మీరు కమిట్ చేసుకోవచ్చు. అంటే మీకు జస్ట్ లైక్ ఇది క్లౌడ్‌లో రిపోజిటరీ అంటే స్టోరేజ్ ఎట్లుంటదో సేమ్ లోకల్‌లో గూడా అట్లాంటి టైప్ ఆఫ్ స్టోరేజ్ అనేది లోకల్ రిపోజిటరీ ఉంటుందండి. సో, సేమ్ సేమ్ కైండ్ ఆఫ్ ఫంక్షనాలిటీ. అలా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు మెయిన్ సర్వర్ డౌన్ అయినా గూడా ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే మీ లోకల్ సిస్టమ్‌లో కాపీ అనేది ఉంటది. మీకు మళ్ళీ కమ్యూనికేషన్ అనేది జస్ట్ లైక్ సెంట్రల్ సర్వర్‌తో అంటే మెయిన్ సర్వర్‌తో ఇంటరాక్షన్ ఎట్లా ఉంటదో సేమ్ ఇందులో గూడా అట్లనే ఉంటది. మీకు సెంట్రల్ సర్వర్ ఏందైతే ఉంటదో సెంట్రలైజ్ అంటే మీరు దాంతోని కంపేర్ చేసుకోండి. సెంట్రలైజ్ అంటే ఒక మెయిన్ సర్వర్ విచ్ డెవలపర్స్ విల్ ఇంటరాక్ట్ అంతే. అది మీరు జనరల్ వేలో చూసుకోండి. మీరు సెంట్రలైజ్ అంటే మళ్ళీ డిస్ట్రిబ్యూటర్‌లో మరి సెంట్రలైజ్ ఎందుకంటున్నాను మీరు కన్‌ఫ్యూజ్ కాకండి. సెంట్రలైజ్ అంటే ఒక సెంటర్ సెంటర్‌లో ఉంటది. సో, అందరూ డెవలపర్స్ ఇంటరాక్ట్ అయితారు. సో, అది. ఇక్కడ కాన్సెప్ట్ ఏందంటే మీరు
సెంట్రైజ్ అంటే ఒక సింగిల్ సర్వర్ ఉంటది. దాంతోని డైరెక్ట్ ఇంటరాక్షన్ సెంట్రైజ్‌లల్ల. కానీ ఇక్కడేందంటే సర్వర్ మన సెంట్రల్ సర్వర్ ఉంటది. బట్ స్టిల్ అక్కడ డిస్ట్రిబ్యూట్ అయితా ఉంటది కోడ్ అనేది. ఇప్పుడు 10 డెవలపర్స్ ఉన్నారనుకో, 10 డెవలపర్స్ ఇప్పుడు కోడ్‌తోని ఇంటరాక్ట్ అవ్వాలంటే వాళ్ళు డైరెక్ట్ క్లోన్ చేసుకోవాలి. ఫస్ట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏ పనైనా చేయొచ్చు. డైరెక్ట్ సెంట్రల్ సర్వర్‌తో ఇంటరాక్షన్ ఉండదు. ఎందుకు చెప్పాలి? మీకొకటి చూపిస్తా ఎగ్జాంపుల్. ఇక్కడ, ఇక్కడ ఈ డయాగ్రామ్ ఉంది. ఇది మీ ఇక్కడ యెల్లో కలర్‌లో ఉంది చూడు. ఈ రిమోట్ రిపోజిటరీ అనేది గిట్‌హబ్ రిపోజిటరీ. అంటే మెయిన్ సర్వర్. ఇవి అనేది నీ లోకల్ సిస్టమ్‌లో ఉండే స్టేజెస్ అన్నట్టు. మీరు ఆహ్, కోడ్ మీరు ఈ రిమోట్ రిపోజ్‌లోకి పుష్ చేయాలంటే డైరెక్ట్ పుష్ చేయలేరండి. మీరు ఫస్ట్ ఈ స్టేజెస్ అన్ని దాటుకున్న తర్వాతనే ఈ రిమోట్ రిపోజ్‌కి పుష్ చేయగలరు. సో, అదన్నట్టు మీరు ఇక్కడ డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండది. మీ లోకల్ సిస్టమ్‌తోని మీ రిమోట్ సర్వర్‌కి డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండది. మీరేమన్నా చేయాలనుకున్న కోడ్ ఫస్టు దానికి ఒక ఔట్‌పుట్ అనేది ఒక మెయిన్ అంటే ఇప్పుడు ఇక్కడ స్కెచింగ్ అనుకో, ఇక్కడ మొత్తం కలరింగ్ అనుకోండి. పర్ఫెక్ట్ డయాగ్రమ్ క్రియేట్ అయిన తర్వాతనే మీరు రిమోట్ రిపోజ్‌లోకి పుష్ చేయగలరన్నట్టు. అంటే సేమ్ ఇక్కడ మీ లుకర్ రిపోజ్‌లో ఏదైతే ఎగ్జాక్ట్ కాపీ ఉంటదో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీకు రిమోట్ రిపోజ్‌లో ఉంటది. అంతే తేడా. సో, ఇక్కడేందంటే మీకు ఇక్కడ మనం సెంట్రలైజ్ సర్వర్ గురించి మాట్లాడుకుంటే, సెంట్రలైజ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే, ఇది మీరు వర్క్ స్పేస్ అనుకోండి. ఈ మధ్యలో ఏముండయి. డైరెక్ట్ రిమోట్ రిపోజిటరీ. మీకిక్కడ ఏ ఫంక్షనాలిటీ అనేది డైరెక్ట్ మీ సెంట్రలైజ్‌తోనే ఉంటదన్నట్టు. మధ్యలో ఈ మీడియేటర్ అని ఏముండదు. సో, అదన్నట్టు మీరిక్కడ గనక మీకు సర్వర్ ఇక్కడ రిమోట్ రిపోజిటరీ గనక డౌన్ అయిందనుకో, మీరేం చేయలేరు. మీ కోడంతా మొత్తం డౌన్ అన్నట్టిగ. మీరు మళ్ళీ దాన్ని మళ్ళీ ఆహ్, బ్యా అదేంటి దాన్ని మళ్ళీ ఇంకోటి బ్యాకప్‌ని మళ్ళీ ఒరిజినల్ దానికి రివర్ట్ చేసేంత వరకు వెయిట్ జేయాలి. సో, అదన్నట్టు మీకు ఇంకొక ఫంక్షనాలిటీ అనేది ఉండదన్నట్టు. కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. అంటే కొన్ని కమాండ్స్ ఉంటాయి. మీరు చేయడానికి. సో, ఇక్కడ రిమోట్ రిపోజిటరీ రెడీ అయ్యేంత వరకు మీరు చేయలేరన్నట్టు. అది సెంట్రలైజ్‌లో. ఇక్కడ అట్లా గాదు. మీకు రిమోట్ రిపోజ్ డౌన్ ఉన్నా ఏం గాదు. జనరల్‌గా అవ్వది. ఎందుకంటే మనం అది క్లౌడ్ సర్వర్స్ వాడతాం. అది గిటబ్ వాళ్ళది వాడతాం కాబట్టి బిట్ బకెట్ అయినా వాళ్ళకి ఎందుకంటే హై లెవెల్ సర్వర్స్ ఉంటాయి. ఎట్టి పరిస్థితిలో డౌన్ గాకుండా ఉంటాయన్నట్టు. డౌన్ అయినా గూడా పర్లేదండి. 99% డౌన్ గావు. ఒకవేళ 1% డౌన్ అయినా గూడా నో ప్రాబ్లమ్. ఎందుకంటే మీరు లోకల్ రిపోజిటరీని ఇంటరాక్ట్ అయితారు. మనం రిమోట్ రిపోజిటరీ ఎప్పటికి కంటిన్యూయస్‌గా అవ్వం. ఏదో ఎండ్ ఆఫ్ ది డే మనం లేకపోతే అప్పుడు కాకపోతే నెక్స్ట్ డే చేసుకోవచ్చు. సో, అదన్నట్టు. మీరిక్కడ సెంట్రల్ సర్వర్‌లో ఏందంటే మీకొకటి కాపీ అనేది మీ సిస్టమ్‌లోకి డౌన్‌లోడ్ చేసుకొని మీరంతా వర్క్ చేస్తారన్నట్టు. అక్కడ 3 స్టేజెస్ చూయించాను గదా! సో, అది ఇక్కడ జరుగుతా ఉంటది. సో, ఎండ్ ఆఫ్ ది డే అంటే వాడు ఫస్ట్ డెవలపర్ వర్క్ స్టార్ట్ అయ్యింది. 10:00 వర్క్ స్టార్ట్ అయిందనుకో, వాడు క్లోన్ చేసుకుంటారు కోడ్. ఫస్ట్ క్లోన్ చేసుకుంటే డౌన్‌లోడ్ చేసుకుంటారు కోడ్. వాడు మొత్తం కోడ్ అంతా మోడిఫై చేసి అంతా ఫైనల్ అంతా అయిపోయిన తర్వాత వాడేం చేస్తాడు ఎండ్ ఆఫ్ ది డే సాయంత్రమే కావచ్చు. ఎండ్ ఆఫ్ ది డే వాడు పుష్ చేస్తాడన్నట్టు రిమోట్ రిపోజిటరీకి. సో, అట్లా మనకు ఎప్పటికి ఎ ఊరికే పు ప ఏం లేనట్టు ఎప్పటికి పుష్ చేస్తా ఉంటే అట్లుండదన్నట్టు. అట్లా చేయరు రియల్ టైమ్. సో, అంటే చేసుకోవచ్చు. అది మీ ఫ్లెక్సిబిలిటీ. బట్ మనకు ఇక్కడ నా మోటివ్ ఏందంటే మీరు డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది అనవసరం. మీరు ట్రావెలింగ్‌లో గూడా మీరు ల్యాప్‌టాప్ పట్టుకొని ట్రావెలింగ్‌లో గూడా మీ వర్క్ చేసుకోవచ్చు. ఎప్పుడు నెట్‌వర్క్ ఉంటదో అప్పుడు పుష్ చేసుకోవచ్చన్నట్లు. సో, అదండి. మీ నెట్‌వర్క్‌లో ఉన్న అవసరం లేదు. మీకు మెయిన్ సర్వర్ డౌన్ అయినా గూడా ప్రాబ్లమ్ లేదు. మీకెందుకంటే మీకు మళ్ళీ అది మళ్ళీ బ్యాకప్ చేసుకొని, మళ్ళీ చేసుకున్న కూడా ప్రాబ్లమ్. ఎందుకంటే మీ ఇప్పుడు ఒక సర్వర్ డౌన్ అయింది. మీరు బ్యాకప్ మెయింటైన్ చేయాలనుకోండి మెయిన్ సర్వర్‌కి. ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే మన డెవలపర్ దగ్గర ప్రతి ఒక్క డెవలపర్ దగ్గర ఒక కాపీ అనేది ఉంటది. ఇప్పుడు 10 మందున్నారు. 9 మంది వాళ్ళ దగ్గర మొత్తం వాళ్ళ దాంట్లో అటు సర్వర్ క్రాష్ అయింది. ఒకటి. 10 మంది డెవలపర్స్‌లో 9 మంది డెవలపర్స్ డేటా అనేది వాళ్ళ సిస్టమ్స్ కూడా ఖరాబ్ అయినాయనుకోండి. సరే ఓకే. వా కోయిన్సిడెంటో ఏదో కావచ్చు. అయిపోయిందనుకో వర్స్ట్ కేస్‌లో అయిపోయిందనుకో. ఒక డెవలపర్‌ది అనే ఉంటది కదా కాపీ. ఆ కాపీతో వాళ్ళు బ్యాకప్ చేసుకోవచ్చు. బ్యాకప్ చేయడం ఎంత సింపుల్. మనం జస్ట్ పుష్ చేస్తే అయిపోతది. అంత సింపుల్ అన్నట్టు. డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో, దానికి ఎగ్జాంపుల్ ఏందంటే, ఇప్పుడు డిసెంట్రలైజ్డ్ వెర్షన్ కంట్రోల్‌కి ఎగ్జాంపుల్ ఏంటంటే సీబీఎస్, పైఫోర్స్, సబ్వర్షన్ అన్నట్టు. డిస్ట్రిబ్యూటర్ వెర్షన్ కంట్రోల్ అంటే గిట్, మెర్క్యూరియల్. మెర్క్యూరియల్ జనరల్‌గా ఎవరు వాడరు. అదెందుకో నాకు ఐడియా లేదు. బట్ గిట్ అనేది చాలా మంది వాడతారు. దాంట్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. చాలా అడ్వాంటేజెస్ అంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే అందులో గిట్ అనేది ఓపెన్ సోర్స్. ఫ్రీ ఫ్రీగా వాడుకోవచ్చు. అదేది ఏదో లైసెన్స్ అంటారు. జనరల్‌గా కొన్ని లైసెన్స్ మీద రిలీజ్ అయితే అలాంటి లైసెన్స్ అన్నీ ఫ్రీ అన్నట్టు. అది జీ జీఐటీ సంథింగ్ ఏదో నాకు ఐడియా లేదు.
అపాచ్ లైసెన్స్ అని కొన్ని ఉంటాయి గదా! గ్రాఫికల్ ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్స్ అని. సో, అలాంటి వెర్షన్స్ మీద రిలీజ్ అయినాయనుకో, ఆ ప్రొడక్ట్ ఫ్రీ అన్నట్టు ఓపెన్ సోర్స్. మళ్ళీ ఇంకా అడ్వాంటేజెస్ ఏందంటే, మీరైతే కోడ్ డౌన్‌లోడ్ చేసుకుంటారు గదా! ఇప్పుడు సపోజ్ నీ సర్వర్‌లల్ల గిట్‌హబ్ సర్వర్‌లో మీకు 100 ఎంబీ ఉందనుకోండి డేటా. మీరు దాన్ని క్లోన్ చేసేసుకుంటారు. చేసేసుకుంటే మీకు 100 ఎంబీ అనేది వర్క్ ఫ్లో జరగదక్కడ. 100 ఎంబీ డౌన్‌లోడ్ అవ్వదు. ఫస్ట్ టైమ్ అయితే అంటే మీరెప్పుడైతే కోడ్ క్లోన్ చేసుకుంటారో, డేటా అనేది కంప్రెస్ అయితది. బ్యాక్ ఎండ్‌ల మీకు అది గూడా కనిపించదు. కంప్రెస్ అయితది. అంటే 100 ఉందనుకో, అదొక 50 ఎంబీ లాగా కంప్రెస్ అయ్యి ఆహ్, డౌన్‌లోడ్ చేసుకొని మీకు లోకల్ సిస్టమ్ రాగానే డౌన్‌లోడ్ కాగానే ఎక్స్ట్రాక్ట్ అయితది. అది మీకు గూడా తెలీదు. సో, అలా అన్నట్టు. మీకు అది ఫాస్ట్ ఉంటది. అలా అవ్వడం వల్ల ఫాస్ట్ ఉంటది. మళ్ళీ ఇంకోటి మిగతా టూల్స్ కన్నా ఎందుకిది అడ్వాంటేజెస్ గ్రేట్ అడ్వాంటేజ్ ఏందంటే 100 టైమ్స్ ఫాస్ట్ ఉంటదన్నట్టు మిగతా టూల్స్ కన్నా. ఎందుకంటే నీకు మీకు మీరు లోకల్ 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 సిస్టమ్‌లో వర్క్ చేస్తారు కాబట్టి మీకు నెట్వర్క్ అవసరం లేదు. మీరేమైనా పుష్ చేయాలనుకుంటే లోకల్ సిస్టమ్‌లో పుష్ చే ఛీ కమిట్ చేయాలనుకుంటే లోకల్ సిస్టమ్‌లో కమిట్ చేసేసుకుంటారు. సో, మీకు అక్కడ నెట్వర్క్ అనేది ఉండదు. సో, మన నెట్వర్క్ ఒక సర్వర్‌కి మీరు డా డాట్ కాపీ చేస్తే ఆహ్, ఆహ్, మీ ఒక డ్రైవ్‌లో నుంచి ఇంకో డ్రైవ్‌లోకి కాపీ చేస్తే డిఫరెన్స్ ఉంటాయి గదా! అంటే నెట్వర్క్ అంటే అది అదేంటిది క్లౌడ్‌లో వైర్‌లెస్ నెట్వర్క్ లాగా మూవ్ అయితా ఉంటది. సో, అక్కడ మీ మీ బ్యాండ్‌విడ్త్‌ని బట్టి దాని స్పీడ్ అనేది ఉంటుంది. మీ లోకల్ సిస్టమ్ కాబట్టి మీరు ఒక ఫోల్డర్‌లో ఉన్న కంటెంట్ ఇంకో ఫోల్డర్‌లో కాపీ అంటే ఎంత టైం పడుతుంది? సో, దాని డిఫరెన్స్ ఉంటాయి కదా! సో, గిట్ అనేదంటే మీ లోకల్ రిపోస్ట్‌లో ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి మీకు ఫాస్ట్ ఉంటది. మీకు క్లౌడ్‌తోని ఎప్పుడు ఏమి అవసరం అంటే మీకి ఎప్పుడు అంత మీ కోడ్ అంతా రెడీగా ఉంది. కోడ్ అంతా రెడీగా ఉంది. ఇక పూజ చేయడమే లేట్ అన్నట్టు అలాంటి టైంలో మాత్రం మీకు అవసరం అన్నట్టు. క్లౌడ్ రిపోజిటరీతోని. అంతవరకు మీకు అనవసరం. మళ్ళీ ఇంకోటేందంటే ఎంక్రిప్ట్ ఆల్గారిథమ్ యూజ్ చేస్తది. షావన్ అనే ఎంక్రిప్ట్ ఆల్గారిథమ్ ఉంటాది. సెక్యూరిటీ పర్పస్ గురించి మాట్లాడతా. గిట్ ఎందుకు రిలయబుల్ అంటే ఏందంటే, ఇది షావన్ అనే ఆల్గారిథమ్ నాకు ఫుల్ ఫార్మ్ తెలీదు. అదేదో షావన్ ఫుల్ ఫార్మ్ ఉంటది. ఆహ్, సో, అది ఏందంటే మీకు డేటా పుష్ చేసేటప్పుడు గాని, క్లోన్ చేసేటప్పుడు గాని, మీ డేటా అనేది ఎంక్రిప్ట్ అయితది. షావన్ అని ఒక ఆల్గారిథమ్ ఉంటది. అది మీరు గూగుల్‌లో సెర్చ్ చేసి చేయండి. అలా అది ఎంక్రిప్ట్ అయిద్దన్నట్టు. సపోజ్ అది ఒక హ్యాకర్ చేతిలో పడ్డా గూడా ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే వాడికి మనం పుష్ చేసేటప్పుడు మనం అథెంటికేషన్ ఉంటదన్నట్టు. అది నేను ఐ థింక్ ఒక వీడియోలో పోస్ట్ చేశాను. ఒక సెపరేట్ వీడియో ఎస్ఎస్ఎల్ అథెంటికేషన్. సో, మనకు మన లోకల్ సర్వర్, గిటబ్ సర్వర్‌కి మధ్యలో ఒక కీ ఉంటది. పబ్లిక్ కీ. ఆ పబ్లిక్ కీతోని మీ డేటా అనేది పుష్ అయితది. సో, ఆ పబ్లిక్ కీ ఉండడం వల్ల మీకు అన్‌నోన్ యూజర్‌కి వెళ్ళినా గూడా ఆహ్, స ఆహ్, ఏం చేయలేరన్నట్టు. ఎందుకంటే అప్పుడు మీరు ఆ డేటాను మీరు చూడాలనుకుంటే ఆ కీతోనే డీక్రిప్ట్ జేయొచ్చు. సో, ఆ కీ మన దగ్గర ఉన్నప్పుడు వాడికి వచ్చినప్పుడు ఏం జేస్తారు? అంతే గదా! ఇప్పుడు మీకు ఒక డేటా ఉంది. దాని పాస్‌వర్డ్ ఉంది. యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఉంది. మీ దగ్గర క్రెడెన్షియల్స్ లేనప్పుడు మీరు దాన్నేం చేయలేరు గదా! సో, మాదన్నట్టు. సో, అలాంటి ఆల్గోరిథం యూజ్ చేసుకొని చేస్తానన్నట్టు. ఆల్గోరిథం. సో, అది అంత రిలయబుల్, సెక్యూర్ అన్నట్టు. ఇంకోటేందంటే ఇది నాన్ లీనియర్ ఫంక్షనాలిటీ యూజ్ చేసుకుంటుంది. నాన్ లీనియర్ అంటే పారలెల్ డెవలప్‌మెంట్ అన్నట్టు. ఇప్పుడు డెవలపర్ టు డెవలపర్ వాళ్ళు ఒక్కటే సింగిల్ రిపోజిటరీ‌ని ఇంటరాక్ట్ అవుతున్నారు. సో, సింగిల్ రిపోజిటరీ‌ని ఇంటరాక్ట్ అయితే వాళ్ళేమైనా మధ్య ఉన్న ఇప్పుడు నేను సపోజ్ శ్రీకాంత్ ఫోల్డర్‌తోని అందులో కోడ్ మోడిఫై చేస్తున్నా. వాడు శ్రీకాంత్ అనే సపోజ్ మనందరం నేను ఒకటే శ్రీకాంత్ ఇప్పుడు సపోజ్ బ్యాచ్ 1 అనే ఒక రిపోజిటరీ ఉందనుకోండి. నే నేను డెవలపర్ 1 డెవలపర్ 2 డెవలపర్ 3 ఆ ముగ్గురు కూడా సేమ్ రిపోజిటరీ‌లో ఇంటరాక్ట్ అవుతున్నారు. కానీ ఇంటరాక్ట్ అవుతున్నారు కదా! వీళ్ళు పుష్ ఎట్లా చేస్తారు అనేది అనవసరం. ఎందుకంటే గిట్‌లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే నాన్ లీనియర్ అన్నట్టు. ఎన్ని యూజర్స్ అయినా గూడా సేమ్ రిపోజిటరీ‌తోని పారలెల్‌గా పుష్ చేయొచ్చు. అంటే నేను పుష్ చేసిన తర్వాత వాడు పుష్ చేయాలి. వాడు పుష్ చేసిన తర్వాత ఇంకోటి పుష్ చేయాలన్నట్టు కాదు. ఎవ్వరు వాడితే ఎట్ ఏ టైమ్ పుష్ చేయొచ్చు. అంటే అన్‌లెస్ యూ ఆర్ డీలింగ్ విత్ ద సేమ్ ఫైల్స్. నేను ఆహ్, టెస్ట్ 1 అని ఒక ఫైల్‌తో ఇంటరాక్ట్ అవుతున్నా. ఇంకో అతను కూడా టెస్ట్ 1 అనే ఫైల్‌తోనే మ దాంట్లో కూడా మోడిఫై చేస్తున్నాడు. వాడు కూడా మోడిఫై చేస్తున్నాడు. చే చాలా ఈ ముగ్గురు ఒకటే టైమ్‌లో పుష్ చేసినరనుకో ఆ కాన్ఫ్లిక్ట్స్ అని వస్తది. ఎందుకంటే డెవలపర్ వన్ పుష్ చేసిన ఇంకో అతను కూడా ఆల్రెడీ అయితే పుష్ చేసిండు. మరి ఆహ్, మనకు ఇంకోటేంటంటే ఎర్రర్ కూడా రాదు మీకక్కడ. ఇంకొకటి చెప్తాదన్నట్టు.
ఇక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు పైన గిట్లా ఉంది. అంటే ప్రీవియస్‌లీ ఇలా ఉంది. ఇప్పుడు మేము మోడిఫై చేసేది ఇలా ఉంది. ఇందులో ఏది కరెక్టో మీరే చెక్ చేసుకోండి. మీరు అనవసరం ఉన్నదాన్ని డిలీట్ చేసుకొని పుష్ చేసుకోవచ్చు అని కూడా చూపిస్తదక్కడ. సో, మీకంతా క్రిస్టల్ క్లియర్‌గా ఉంటది. మీకేంటి అక్కడ ఆహ్, కా మీకు కాంప్లికేటెడ్ వేలో ఉండదన్నట్టు. అదొక అదొకటనమాట. ఇంకా చాలా ఉన్నాయి. మీరు బ్రౌజ్ చేసి చేయండి. సో, ఇవి మేజర్‌లీ అన్నట్టు అడ్వాంటేజెస్ అన్నట్టు చెప్పాలంటే. ఆహ్, సో, అదండి వర్షన్ కంట్రోల్ సిస్టమ్ గురించి. ఇంకా చెప్పాలంటే ఇక నేను గిట్‌కి సెపరేట్ సెషన్ తీసుకుంటా. అంటే గిట్ వర్క్ స్టేజెస్ ఎలా వర్క్ అవుతది. ప్రాక్టికల్‌గా ప్రాక్టికల్‌గా థియరీ లెవెల్ చెప్పేసాను. మోస్ట్‌లీ కవర్ చేసేసాను. బట్ ప్రాక్టికల్‌గా చెప్పాలంటే నేను నెక్స్ట్ సెషన్‌లో చెప్తాను. ఐ థింక్ ఇప్పుడు టైమ్ ఎంతవుతుంది? ఆహ్, ఓకే. నేను గిట్ కూడా చెప్పేస్తాను. ఇక వేరే సెపరేట్ సెషన్ ఎందుకు. సో, ఈ 2 టైప్స్ అయిపోయినాయి కదా! డిస్ట్రిబ్యూటర్ వర్షన్ కంట్రోల్ 2 టైప్స్ సెంట్రలైజ్ డిస్ట్రిబ్యూటర్ సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఇంకోటి డిస్ట్రిబ్యూటర్ వర్షన్ కంట్రోల్. సెంట్రలైజ్డ్ అంటే మెయిన్ సర్వర్ ఉంటది. మెయిన్ సర్వర్‌తోనే డెవలపర్స్ అంతా ఇంటరాక్ట్ అవుతారు. డిస్ట్రిబ్యూటెడ్ ఏంటంటే లోకల్ కాపీ అనేది ఈ ల్యాప్‌టాప్‌లో సేవ్ అయితది. సో, మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అంటే ఎండ్ ఆఫ్ ది డే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ రిమోట్ రిపోజిటరీ. మీరు ఎప్పటికి నెట్వర్క్ ఉండనవసరం లేదు. సో, మీకు క్రాష్ అయినా కూడా ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ప్రతి డెవలపర్ దగ్గర కాపీ ఉంటది. సో, ఏ డెవలపర్ దగ్గరైనా మళ్ళీ రివర్ట్ బ్యాక్ చేసుకోవచ్చన్నట్టు. సో, అదన్నట్టు. సో, మనకి ఇప్పుడు గిట్ గురించి తెలుసుకుందంటే మీకు గిట్ గురించి అడ్వాంటేజ్ చెప్పినా కదా! స్పీడ్ ఎందుకు చెప్తున్నా కదా! మీరు లోకల్ సిస్టమ్‌తో ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి మీకంత స్పీడ్ ఉంటది. మీరు నెట్వర్క్‌తో ఇంటరాక్ట్ అవ్వరు. నెట్వర్క్‌తో ఎప్పుడు ఇంటరాక్ట్ అయితారు? పుష్ చేసేటప్పుడు ఇంటరాక్ట్ అవుతారు. నాన్ లీనియర్ డెవలప్‌మెంట్ థౌసండ్స్‌లో చూడు. ఓహ్! సారీ. అదొకటి ప్యారలెల్‌గా డెవలప్‌మెంట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ థౌసండ్స్ ఆఫ్ బ్రాంచెస్ అని ఉన్నాయి కదా! బ్రాంచెస్ అనే కాన్సెప్ట్ మర్చిపోయినా. ఆహ్, సో, ఆహ్, గిట్‌లల్లా బ్రాంచింగ్ అనే కాన్సెప్ట్ ఉంటది. గిట్లా కాదు మేబీ సబ్‌వర్షన్ మిగతా వాటిలో ఉంటది బ్రాంచింగ్ అనే కాన్సెప్ట్. యాక్చువల్‌గా వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అడ్వాంటేజెస్ బ్రాంచింగ్ కాన్సెప్ట్. బ్రాంచింగ్ కాన్సెప్ట్ ఏంటంటే ఆహ్, ఆహ్, బై డిఫాల్ట్‌గా మాస్టర్ అనే బ్రాంచ్ అని ఉంటది. మాస్టర్ అనే బ్రాంచ్ ఉంటది. బై డిఫాల్ట్‌గా. అది ఒకటే బ్రాంచ్ ఉంటది. అదే మాస్టర్ బ్రాంచ్ అన్నమాట. మాస్టర్ బ్రాంచ్ అంటే మెయిన్ బ్రాంచ్. ఫైనల్ ఔట్‌పుట్ అక్కడే ఉంటదన్నట్టు. అంటే మనం అట్లా అది మాస్టర్ కింద మనకు అది ఆహ్, కన్సిడర్ చేస్తామన్నట్టు. సో, మనం ఎన్ని బ్రాంచెస్ కావాలంటే అన్ని బ్రాంచెస్ క్రియేట్ చేసుకోవచ్చు. అసలు బ్రాంచెస్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి? బ్రాంచ్ ఎందుకు? ఆ కాన్సెప్ట్ ఎందుకు? అని మీ డౌట్ రావచ్చు. బ్రాంచింగ్ అనే ఆహ్, కాన్సెప్ట్ ఏందంటే సపోజ్ మీరు ఆహ్, ఒక ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. అంతా ఓకే. బానే ఉంది. ఒక ఫీచర్ 1 అనేది ఒకటి మీకు ఫీచర్ 1 అనే దాని మీద డెవలప్ చేయాలనుకో. ఒక మాడ్యూల్ అనేది సెపరేట్ మాడ్యూల్ ఉంది. సో, అది మీరు సెపరేట్‌గా మీరు మాస్టర్ బ్రాంచ్ అది మెయిన్ గదా! అది అందరూ చూసే కోడ్ అదే. సో, దాన్ని డిస్టర్బ్ జేయొద్దు. నాకు సెపరేట్‌గా ఒకటి డెడికేటెడ్ బ్రాంచ్ కావాలి. సో, నేనేమన్నా మిస్టేక్స్ ఉన్నా కూడా ఏదైనా చేసుకొని ఫైనల్‌గా దాన్ని ఏదో ఒకటి చేస్తా. సో, నీకు డెడికేటెడ్ బ్రాంచ్ కావాలనుకుంటే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఎన్ని బ్రాంచెస్ కావాలంటే అన్ని బ్రాంచెస్. సో, ఫీచర్ 1 ఒక అదుంది. సో, నేను వర్క్ చేయాలనుకుంటున్నా. సో, నేనేం చేస్తా ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఆహ్, ఆహ్, వర్క్ చేసుకుంటా. సో, ఫైనల్‌గా అంతా ఓకే అయిన తర్వాత నేను మర్జ్ చేసుకుంటా మాస్టర్ బ్రాంచ్‌కి. సో, అలా చేసుకోవచ్చు. అలా నీకు అట్లా ఒక లిమిట్ అంటూ లేదు. మోస్ట్‌లీ నాకు తెలీదు. ఐడియా లేదు. ఒక లిమిట్ అని లేదు. మీరు ఎన్ని బ్రాంచెస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక 20, 30 నా అన్ని బ్రాంచెస్ ఎవరు క్రియేట్ చేయరు. క్రియేట్ చేసుకోవచ్చు. అన్నీ ఫ్లెక్సిబుల్. అంటే ఇప్పుడు నేను నేనున్నా. నేనొక బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటా. నేను ఆ బ్రాంచ్‌తోనే ఇంటరాక్ట్ అయితా. మిగతా డెవలపర్స్ వాళ్ళ బ్రాంచెస్‌కి ఆహ్, క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళ ఇష్టం అది. ఇక ప్యారలల్ అనే కాన్సెప్ట్ అని చెప్పినా కదా! ఇప్పుడు నేను ఒక నాకు మాస్టర్ బ్రాంచ్‌కి ఒకటుంది. ఒక బ్రాంచ్ అని ఒక పేరుని క్రియేట్ చేశా. బ్రాంచ్ 2, బ్రాంచ్ 3 అనేది వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. ఎంతమంది డెవలపర్స్ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. సేమ్ ప్రాజెక్ట్ కోడ్ కూడా అలానే ఉంటది. బ్రాంచెస్‌ల ప్రతి అదొక రెప్లికా ఉంటదనుకోండి. ఇప్పుడు నేను బ్రాంచ్ 1ల టెస్ట్‌ని ఒక ఫైల్ మీద మోడిఫై చేస్తున్నా. సో, డెవలపర్ 2 కూడా సేమ్ దాని మీదనే వర్క్ చేస్తున్నాడు. డెవలపర్ 3 కూడా దాని మీద వర్క్ చేస్తున్నాడు. సో, ఈచ్ డెవలపర్ సేమ్ ఫైల్ మీద వర్క్ చేసుకుంటున్నారు. సో, వాళ్ళు ఎట్ ఏ టైమ్ పుష్ చేస్తున్నారు. పుష్ చేస్తే కాన్ఫ్లిక్ట్స్ రావా అంటే రావు. ఎందుకు తెలుసా? రీజన్ ఎందుకు తెలుసా? ఈచ్ డెవలపర్ డిఫరెంట్ బ్రాంచెస్‌తో ఇంటరాక్ట్ అవుతున్నారు.
సో, ఈచ్ బ్రాంచ్‌లో ఒక కోడ్ ఉంటది. సేమ్ అదే ప్రాజెక్ట్ కోడ్ ఉంటది. సో, నీకు ఆ బ్రాంచ్ అనేది సెపరేట్ కోడ్. నువ్వు సేమ్ ప్రాజెక్ట్ వర్క్ చేసుకో, నువ్వేమైనా చేసుకో. అది ఐసోలేటెడ్ అన్నట్టు. ఈచ్ బ్రాంచ్ ఐసోలేటెడ్. ఒకరికొకరికి ఇంటరాక్ట్ ఉంటది. సో, వాళ్ళు దేనికి పూజ అది నీ సేమ్ కోడ్‌తో ఇంటరాక్ట్ అవ్వకపోని నీకనవసరం. అంటే మీకు చెప్తాను ఇప్పుడు నేను జస్ట్ కాన్సెప్ట్ చెప్తున్నా. ప్రాక్టికల్‌గా నేను సెపరేట్ వీడియో పోస్ట్ చేస్తా. సో, అదన్నట్టు. ఈచ్ బ్రాంచింగ్ కాన్సెప్ట్ ఏంటంటే ప్యారలల్ ఎగ్జిక్యూషన్ పర్పస్ అన్నట్టు. అంటే నేను ఒక డెవలపర్‌ని ఒక బ్రాంచ్ శ్రీకాంత్ బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటే సమ్ యూజర్ 2 బ్రాంచ్, యూజర్ 3 ఏదో వాళ్ళ నేమ్ కన్వెన్షన్ మన మన ఇష్టం. ఏదైనా పెట్టుకోవచ్చు. సో, మనం సేమ్ కోడ్‌తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. మిగతా డెవలపర్స్‌తో ప్రాజెక్ట్ మీద వర్క్ చేసుకోవచ్చు. అదే ఫీచర్ వర్క్ చేసుకోవచ్చు. కానీ ఇంకా ఐసోలేటెడ్ అనే బ్రాంచ్ అనేది ఉంటది. సో, మీకు డిస్టర్బెన్స్ అనేది ఏముండదు. సో, అన్‌లెస్ యూ బోత్ ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద సేమ్ బ్రాంచ్ అప్పుడే గాని కాన్ఫ్లిక్ట్స్ అది కూడా సేమ్ ఫైల్‌తో ఇంటరాక్ట్ అవుతూనే ఇష్యూస్ వస్తాయి. మీరు సేమ్ బ్రాంచ్‌తో ఇంటరాక్ట్ అవుతున్నారు. కానీ నువ్వు వేరే ఫైల్‌తోని ఆహ్, మ నువ్వు వేరే ఫైల్ మీద వర్క్ చేస్తున్నావు. అతను వేరే ఫైల్ మీద వర్క్ చేస్తున్నట్టు ప్రాబ్లమ్ లేదు. సో, అదేం లేదు. మనకి కాన్ఫ్లిక్ట్స్ ఎప్పుడు వస్తాయంటే సేమ్ ఫైల్‌తోని సేమ్ టైమ్ క్లిక్ చేసినప్పుడే వస్తాయన్నట్టు. అది. సో, ఆహ్ సో, బ్రాంచింగ్ కాన్సెప్ట్ అదనమాట. ఫుల్లీ డిస్ట్రిబ్యూటెడ్ చెప్పాను కదా! మీరు ఫస్ట్ మీ ప్రాజెక్ట్‌ని వర్క్ చేయాలంటే ఫస్ట్ మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి అది. ఏబుల్ టు హ్యాండిల్ ఆల్ ది ప్రాజెక్ట్స్. ఆబ్వియస్‌లీ మీరు ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా వర్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు బ్రాంచింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. మళ్ళీ ఇంకోటి ప్యారలెల్‌గా అదే డెవలపర్స్ ఇండివిడ్యువల్‌గా వర్క్ చేసుకుంటారు. దే అక్కడ కాన్ఫ్లిక్ట్స్ వచ్చే ఛాన్సెస్ లేవు. అన్‌లెస్ యూ ఆర్ ఇంటరాక్టింగ్ ద సేమ్ సైడ్. ఇంకా చెప్పాను కదా! ఇంకా చాలా ఉన్నాయి అడ్వాంటేజెస్. అది ఏంది చెప్పాను కదా! ఫాస్ట్ అదేంటి సెక్యూర్, రిలయబుల్ మళ్ళీ ఇంకోటి ఆహ్, ఎకనామికల్, ఓపెన్ సోర్స్ అదన్నట్టు. సో, అది. స్నాప్‌షాట్ అంటే చెప్పాను గదా! ఇది మన ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ అనేది ఒక స్నాప్‌షాట్ అన్నట్టు. ఇప్పుడు మీరు ఒక ఫైల్ కమిట్ జేశారు. అదొక స్ ఒక స్నాప్ క్రియేట్ అయితది. మళ్ళీ ఇంకోసారి అదే ఫైల్‌ని మళ్ళీ మీరు మోడిఫై చేశారు. మళ్ళొక స్నాప్ క్రియేట్ అయితది. అంటే లాగ్ క్రియేట్ అయితది. అట్లా ఎన్ని సార్లు కమిట్ చేస్తే అన్ని లాగ్స్ క్రియేట్ అయితాయన్నట్టు. సో, మీరు ఏదైనా రివర్ట్ కావాలన్నా గూడా రివర్ట్ అవ్వచ్చు. ఎందుకంటే అక్కడ మీకు బ్యాక్ ఎండ్‌లో స్నాప్‌షాట్ లాగా క్రియేట్ అయితది. అది. ఈ గిట్ స్టేజెస్ ఏందంటే గిట్టు మీరు గిట్‌తో వర్క్ చేసేటప్పుడు మీకు కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తారు. దాని తర్వాత ఇనిషియలైజ్ చేస్తారు. ఇనిషియలైజేషన్ అంటే మీకు గిట్ వర్క్ చేయడానికి ఫంక్షనాలిటీ కావాల్సిన రిసోర్సెస్ కావాలంటే మనం గిట్ ఇనిషియలైజ్ చేయాలి. ఇనిషియలైజ్ చేస్తే దానికి సంబంధించిన రిసోర్సెస్ క్రియేట్ అయితాయన్నట్టు మీకు. ఒక హిడెన్ ఫోల్డర్ లైక్ డాట్ గిట్ అనే ఫోల్డర్‌తో క్రియేట్ అయితది. సో, మీరేమైనా ఫస్ట్ టైమ్ ఫైల్ క్రియేట్ చేసినారనుకోండి, అది వర్క్ స్పేస్‌లో క్రియేట్ అయితది. వర్క్ స్పేస్‌లో క్రియేట్ అయితది. ఫైల్ క్రియేట్ చేసినా గానీ, ఏదైనా ఆల్రెడీ ఆహ్, మా మూవ్ చేసిన ఫైల్‌ని మోడిఫై చేసినా గానీ వర్క్ స్పేస్‌లో ఏందంటే నీకు ఆహ్, ఫస్ట్ స్టేజ్ అన్నాడు వర్క్ స్పేస్ అనేది. నెక్స్ట్ ఏందంటే స్టేజింగ్ అన్నట్టు. స్టేజింగ్ ఏందంటే సపోజ్ నువ్వు ఇక్కడ ఫైల్ క్రియేట్ చేసినావు. దాంట్లో ఆహ్, క్రియేట్ చేసినావు, మోడిఫై చేసినావు. దాన్ని నువ్వు యాడ్ చేసినావనుకో నెక్స్ట్ గిట్ యాడ్ ఫైల్ నేమ్ అని కొట్టినారనుకో, స్టేజింగ్‌కొస్తన్నట్టు. స్టేజింగ్ ఏందంటే ఇండెక్స్ ఏరియా అంటారు. ఇండెక్స్ ఏరియా గాని, అందులో ఉండే ఫైల్స్ అన్నీ అన్‌ట్రాక్డ్ ఫైల్స్ అంటారు. వర్క్ స్పేస్‌లో ఉండే ఫైల్స్ అన్ని అన్‌ట్రాక్డ్ ఫైల్స్ అంటారు. అంటే ట్రాక్ అవ్వట్లే అన్నట్టు. స్టేజింగ్‌లో ఉండేటియన్ని ట్రాక్డ్ ఫైల్స్ అన్నట్టు. దెన్ లోకల్ రిపోజిటరీ అన్నట్టు. ఇది మెయిన్ రిపోజిటరీ. అంటే నీ ల్యాప్‌టాప్‌లో ఫైనల్ స్టేజ్ ఏంటి అంటే లోకల్ రిపోజిటరీ. అంటే ఫైనల్ అవుట్‌పుట్ అక్కడ ఉంటదన్నట్టు. సో, మీరు స్టేజింగ్ నుంచి మీరు మళ్ళీ మూవ్ చేశారనుకో అంటే కమిట్ చేశారనుకో, మీకిక్కడ ఫైనల్ ఫైల్ క్రియేట్ అయితది. సో, ఈ వర్క్ స్పేస్, స్టేజింగ్, లోకల్ రిపోజిటరీ. ఇదేంటే రిమోట్ రిపోజిటరీ. అంటే మీరు ఫైనల్ ఎండ్ ఆఫ్ ది డే గాని ఎప్పుడైనా మీ అవుట్‌పుట్ అంతా రెడీ ఉంది. అప్పుడు మీకు రిమోట్ రిపోజిటరీ పుష్ చేసుకోమంటే పుష్ చేసుకోవచ్చు అట్లా. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు కూడా. సో, ఈ స్టేజెస్ అనేది దాటుకుంటూ వెళ్ళాలి. ఇంకోటి మనం ఇప్పుడు సపోజ్ స్టేజింగ్‌లో మీరు ఒక ఫైల్ క్రియేట్ చేశారు. దాన్ని మోడిఫై చేశారు. యాడ్ చేశారు. స్టేజింగ్‌లో ఉంటది. మళ్ళీ దీన్ని ఫైల్‌ని మోడిఫై చేశారనుకో, మళ్ళీ ఏమైతే వర్క్ స్పేస్‌లో వస్తది ఆటోమేటిక్‌గా. సరే లోకల్ రిపోజిటరీలో ఉన్న ఫైల్ మీరు మోడిఫై చేస్తే మేబీ ఈ స్టేజ్‌లోకి వస్తదనుకోవచ్చు. లేదు. మీరు ఒక ఫైల్ ఆ స్టేజింగ్‌లో ఉండని, లోకల్ రిపోజిటరీలో ఉండని, ఈ రెండిట్లో ఎక్కడైనా ఉండని. మీరు మోడిఫై చేస్తే అది మళ్ళీ బ్యాక్ టు వర్క్ స్పేస్ వస్తాను. ఫస్ట్ వచ్చేస్తాను. సో, అదన్నట్టు స్టేజింగ్‌లో నుండి ఒకటికొస్తుంది. ఫైల్‌ను మోడిఫై చేస్తే వర్క్ స్పేస్‌లోకి వస్తాను. సో, అది.
సో, మనం ఇగో ఇక్కడ రీసెట్ అని ఉంది. రీసెట్ ఏందంటే ఇప్పుడు సపోజ్ బై మిస్టేక్‌గా మీరు లోకల్ పుష్ చేశారు. దాన్ని డిలీట్ చేయాలనుకో మీరేం చేస్తే గిట్ రీసెట్ యూజ్ చేయొచ్చు. లేకపోతే సంథింగ్ నేను ఒక బై మిస్టేక్‌లో ఒక ఎక్స్‌ట్రా కోడ్ కొట్టాను. లేపో ఆహ్, బ్యాకెళ్ళాలి. బ్యాకంటే రివర్ట్ కమాండ్స్ ఉంటాయన్నమాట. రివర్ట్‌కి రీసెట్‌కి డిఫరెన్స్ ఏం లేదండి. సింపుల్. రివర్ట్ ఏందంటే మీకు లాగ్స్ క్రియేట్ అయితాయి కదా! సపోజ్ ఒక 10 లాగ్స్ క్రియేట్ అయినాయి. సపోజ్ నాకు ఫిఫ్త్ లాగ్ దగ్గరికి వెళ్ళాలనుకో, స్విచ్ అవ్వాలనుకో, మీరు రివర్ట్ చేసుకుంటే అయిపోతది. మీకు పైన లాగ్స్ అన్ని యాస్ టీజ్ ఉంటాయి. కానీ రీసెట్‌లో ఏమైతదంటే మీకు ఇప్పుడు సిక్స్త్ లాగ్ వెళ్ళాలనుకో, స్విచ్ అవ్వాలనుకోండి. మీరు గిట్ రీసెట్ ఆ ఫిఫ్త్ లాగ్ కొడితే మీకు టాప్‌లో ఉన్న లాగ్స్ అన్నీ డిలీట్ అయిపోతది. సో, మీకు అక్కడికొచ్చేస్తన్నట్టు. ఇప్పుడు 1, 2, 3 స్టాక్‌లో స్టోర్ అయితది. 1, 2, 3, 4, 5, 6 ఇట్లా స్టోర్ అయితది లాగ్స్ అన్నీ. అంటే ఆహ్, డౌన్ టు టా అప్ అన్నట్టు. లాక్స్ అనేవి ఎట్లా క్రియేట్ అయితాయంటే డౌన్ టు టాప్ అన్నట్టు. సో, మీరు రివర్ట్ అయినాయనుకో, ఈ లాక్స్ ఇట్లనే ఉంటాయి. ఈ లాగ్ ఏదైతే ఉందో, ఫిఫ్త్ లాగ్ ఏదైతే ఉందో పైకొచ్చేస్తన్నట్టు. అంటే ఎక్కడ కంటెంట్ ఆ లాగ్‌లో ఏదైతే కంటెంట్ ఉంటదో, అదే సేమ్ కంటెంట్ మీ పైన లాగ్ ఉంటది. సో, ఈ లాగ్స్ అనేవి ఉంటాయి. కానీ రీసెట్‌లో ఏమైతదంటే, ఇప్పుడు నేను ఫిఫ్త్ లాగ్‌లో ఉన్నాననుకోండి. గిట్ రీసెట్ ఈ ఫిఫ్త్ లాగ్ అని కొట్టాననుకో పైన లాగ్ మొత్తం డిలీట్ అయిపోతది. అంటే డిలీట్ అయిపోయి ఇక్కడికొచ్చేస్తన్నట్టు మీకు కంటెంట్. సో, అదండి గిట్ రివర్ట్‌కి తేడా ఏందంటే, గిట్ రివర్ట్ ఏందంటే, మీరు ఆ లాగ్‌కి రివర్ట్ అయిపోతారు అంతే. రివర్ట్ అయితారు. గట్ రీసెట్ ఏమైతదంటే, మీరు ఆ లాగ్‌కు రివర్ట్ అయితారు. బట్ మీకు పైన లాగ్స్ అన్ని డిలీట్ అయిపోతాయండి. మళ్ళీ మీరు టాప్ లాగ్‌కి స్విచ్ అవ్వలేరు. సో, అది. అందులో రీసెట్‌లో కూడా 2 టాప్ టైప్స్ ఉంటాయి. హార్డ్ రీసెట్ అని, సాఫ్ట్ రీసెట్ అని, మిక్స్డ్ రీసెట్ అని సో, అలా టైప్స్ ఉంటాయి. తర్వాత డిస్కస్ చేసుకుందాం. సో, అవన్నట్టు గిట్‌కి సంబంధించిన ఆహ్, స్టేజెస్ అన్నట్టు. రిమోట్ పోస్ట్ దగ్గర కూడా మీరు రిమోట్ పోస్ట్ ఏదైనా కావచ్చు. మీరు లోకల్‌గా గిట్ వాడుతున్నారు. మీరు ఆహ్, రిమోట్ పోస్ట్‌ని మీరు గిట్ గిట్ వాడుతున్నట్టు గిట్ హబ్బే వాడాలని లేదు. రూల్ లేదు. బిట్ బకెట్ కూడా వాడొచ్చు. గిట్ హబ్, బిట్ బకెట్ 2 సేమ్ అండి. మీకు సేమ్. కాకపోతే మీకు యూఐ డిఫరెంట్ ఉంటది. గిట్ హబ్ అనేది సేమ్ ప్రొడక్ట్. గిట్ హబ్ అనేది ఆహ్, వాన్ ప్రొడక్ట్ అది. లైనక్స్ ఉంది. లైనక్స్ ఉంటది. లైనక్స్ స్టోరేజ్ కాదు. సో, అక్కడ నీకు ఫంక్షనాలిటీ సేమ్ అన్నట్టు. కాకపోతే యూఐ కొద్దిగా ఇందులో బిట్ బకెట్‌లో కొద్దిగా అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి. బట్ గిట్‌హబ్ కూడా చాలా అడ్వాన్స్ అవుతుంది. అందులోనే మీకు పైప్‌లైన్ అనే కాన్సెప్ట్ వస్తది. అంటే జెన్కిన్స్ సీఐసీడీ పైప్‌లైన్ అంటాం కదా! సో, గిట్‌హబ్‌లో కూడా మీకు అలాంటి కాన్సెప్ట్ ఉంటది. అది గిట్‌హబ్ యాక్షన్స్ కింద వస్తది. సో, అది వేరే టాపిక్. అది నేను మన సిలబస్‌లో లేదు. బట్ స్టిల్ కవర్ చేస్తాను అడిషనల్‌గా. అది అది 1 ఇయర్ బ్యాక్ వచ్చింది ఆ ఫీచర్. చాలా చాలా గ్రేట్ టూల్ అది చెప్పాలంటే. మీకు ఫ్లెక్సిబుల్‌గా ఉంటది. మీకంతా ప్లగిన్స్. మీకు అన్నీ రెడీమేడ్‌గా ఉంటాయి ప్లగిన్స్. మీకు జస్ట్ అది పక్కన సెర్చ్ బాక్స్ ఉంటది. మీకు క్యూబనెట్ కావాలనుకో క్యూబనెట్‌తో ఇంటరాక్ట్ అవుతది. క్యూబనెట్ సెర్చ్ కొట్టాక మీకు అక్కడ కోడ్ వచ్చేస్తది. జస్ట్ కాపీ పేస్ట్ చేస్తే అయిపోతది. సింపుల్ మీరు అది చాలా మంచి టూల్ అది. మీకు బట్ ఇప్పుడు కవర్ చేయను. తర్వాత కవర్ చేస్తా. అది ఎండ్ ఆఫ్ ది డే మన సిలబస్ కంప్లీట్ అవ్వాలి. సో, అదన్నట్టు గిట్ ఏరియాస్. ఆహ్, గిట్ వర్క్‌ఫ్లో ఇగో అన్‌ట్రాక్డ్ ఫైల్స్ అని వర్క్ స్టేజ్ ఈ బ్లూ కలర్ స్టేజింగ్ ఉంటాను. అన్‌ట్రాక్డ్ ఫైల్స్ అంటారు వాటిని. దాన్ని మోడిఫై చేసిన తర్వాత స్టేజింగ్ ఇది మీకు డయాగ్రామ్ కొద్దిగా కన్‌ఫ్యూజింగ్ ఉంది. బట్ రియల్ టైమ్‌లోకి వచ్చేసరికి నేను అది వేరే ఉంటది. మీకు బెటర్ టు షో సమ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నాది గిట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. మేక్ మేక్ డైరెక్ట్ మేక్ డైరెక్టరీ ఆహ్, డెమో డెమో ఇప్పుడు ఆ ఫోల్డర్‌కి స్విచ్ అయితా. స్విచ్ అవ్వాలంటే చేంజ్ డైరెక్టరీ డెమో. ఇప్పుడు ఎల్ఎస్-ఎల్ఈఏ చేస్తా. నాకిక్కడ ఏం లేవు. నేనేం చెప్పాను, మనం గిట్ ఇనిషియలైజ్ చేస్తే గిట్ ఫోల్డర్ క్రియేట్ అయిపోయినాడు. మీకు గిట్ అయిందా లేదా చెక్ చేయాలంటే మీకు ఎల్ఈ అని టైప్ చేస్తే ఏ అంటే -ఏ కూడా టైప్ చేయొచ్చు. అంటే హిడెన్ ఫోల్డర్స్ కూడా కనిపిస్తున్నట్టు. మామూలుగా ఎల్ఎస్ కూడా మీకేం కనిపించదు. ఎంప్టీగా చూపిస్తది. -ఏ ఏందంటే ఇది ఆల్ అన్నట్టు. హిడెన్ ఫోల్డర్‌తో కూడా చూపించనట్టు. ఇప్పుడు నేను గిట్ ఇనిషియలైజ్ చేస్తా. గిట్ ఇనిట్ గిట్ ఇనిషియలైజ్ అయింది. ఇప్పుడు నేను -ఏ కొడతా. చూడండి. గిట్ ఫోల్డర్ క్రియేట్ అయింది. సో, గిట్ ఫోల్డర్‌లో మీకు కొన్ని ఫంక్షనాలిటీ ఉంటాయి. ఇగో ఇది చెప్పాను కదా! మీకు ఈ ఫంక్షనాలిటీ వర్క్ కావాలంటే బ్యాక్ ఎండ్ కొంచెం ఆహ్, ఆహ్, దానికి సపోర్టింగ్ లైబ్రరీస్ ఉండాలంటాం కదా! సో, అవన్నట్టు ఇవి. కన్ఫిగు కన్ఫిగు లెట్ మీ షో యూ దట్ యాస్ వెల్.
ఫైల్ మోడ్ ఇది వద్దులెండి. ఇప్పుడు మరీ అంత డీప్‌గొద్దు. ఇప్పుడు మనం ఇనిషియలైజ్ చేశాం గదా! అంటే ఇప్పుడు నాకు గిట్ ప్లాట్‌ఫార్మ్ అనేది క్రియేట్ అయింది. గిట్ ప్లాట్‌ఫార్మ్ ఇదే డైరెక్ట్‌గా క్రియేట్ అయిందండి. మీరు వేరే డైరెక్టరీస్ ఇచ్చి అక్కడ గిట్ కమాండ్స్ రన్ చేస్తే అది కాదు. గిట్ రన్ అయితాయి. బట్ మీకు ప్లాట్‌ఫార్మ్ అనేది కరెక్ట్ ఉండదన్నట్టు. మీకు మొత్తం అన్ని ఫైల్స్ అన్నీ వచ్చేస్తాయి మీకు. సో, అది వేరు. సో, ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ప్రెజెంట్ ఈ డెమో ఫోల్డర్ నుంచి మనం ఎన్ని ఫోల్డర్స్ క్రియేట్ చేసినా గిట్ ప్లాట్‌ఫార్మ్ కిందనే కన్సిడర్ చేస్తున్నట్టు. సో, ఇప్పుడు మనం ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. టెస్ట్1 సో, నేను 2 ఫైల్స్ కూడా క్రియేట్ చేయొచ్చు ఎట్ ఎ టైమ్. టెస్ట్1, టెస్ట్2. సో, ఎన్ని నంబర్ ఆఫ్ ఫైల్స్ అంటే అన్ని నంబర్ ఆఫ్ ఫైల్స్. ఇంకా స్పేస్ ఇచ్చుకొని పేరు చేస్తే అయిపోతాయి. టెస్ట్2, 3 కూడా పెడితే. సో, నీకు అన్ని ఫైల్స్ క్రియేట్ అయిపోతాయన్నట్టు ఎల్ఎస్. టెస్ట్1, టెస్ట్2, టెస్ట్3 అయినా. సో, ఇప్పుడు నేను గిట్ స్టేటస్ కొడతా. గిట్ స్టేటస్ అంటే మీకు స్టేటస్ మీకు ఎక్కడ ఫైల్స్ ఎక్కడున్నాయి చూడు. అన్‌ట్రాక్డ్ ఫైల్స్ చెప్పాను కదా! ఇది వర్క్ స్పేస్‌లో ఉండే ఫైల్స్ అన్ని ఏమంటాం? అన్‌ట్రాక్డ్ ఫైల్స్ అన్నట్టు. ఇప్పుడు రెడ్‌గా అనిపిస్తుంది కదా! ఇవి వర్క్ స్పేస్‌లో ఉన్నట్టు. సో, మనం గిట్ యాడ్ చేస్తాం. నేను గిట్ యాడ్ చేస్తా. ఇప్పుడు నేను గిట్ యాడ్ చేయాలంటే డాట్ యూజ్ చేయొచ్చు. లేకపోతే హైఫన్ ఏ యూజ్ చేయొచ్చు. లేకపోతే క్యాపిటల్ ఏ లెట్ మీ షో యూ. ఆ! క్యాపిటల్ ఏ యూజ్ చేయొచ్చు. లేకపోతే గిట్ యాడ్ హైఫన్ ఏ యూజ్ చేయొచ్చు. లేకపోతే గిట్ యాడ్ డాట్ యూజ్ చేయొచ్చు. లేకపోతే గిట్ యాడ్ ఫైల్ నేమ్. ఇప్పుడు నాకు 3 ఫైల్స్ ఉన్నాయి. లేదు ఒక్క ఫైల్ మాత్రమే నాకు కామిట్ చేయాలనుకుంటే, లేకపోతే 2 ఫైల్స్ కామిట్ అది యాడ్ చేయాలనుకుంటే నువ్వు ఫైల్ నేమ్ ఇచ్చుకుంటే అయిపోతదన్నట్టు. టెస్ట్1, టెస్ట్2 ఆల్రెడీ పోయినాయి. బట్ స్టిల్ చూయించడానికని చూపిస్తున్నా. సో, ఇవి యాడ్ అన్నమాట. ఈ రెండిట్లో ఎవరిని యూజ్ చేయొచ్చు. మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి. ఈ 3 సేమ్ కమాండ్స్ గిట్ యాడ్ హైఫన్ ఏ, గిట్ యాడ్ డాట్ 3 కమాండ్స్ సేమ్ ఫంక్షనాలిటీ. ఇవి బట్ మీకు ఇండివిడ్యువల్‌గా నాకు ఒక 10 ఫైల్స్ ఉన్నాయి. అందులో 2, 3 మాత్రమే నాకు యాడ్ చేయాలనుకో. అప్పుడు నువ్వు ఫైల్ నేమ్స్ ఇచ్చేస్తే అయిపోతది. సింగిల్ ఫైల్ ఇయ్యొచ్చు. లేకపోతే డబుల్ ఫైల్స్ ఇయ్యొచ్చు. నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఇవ్వచ్చు. సో, గిట్ స్టేటస్ చూస్తా ఇప్పుడు నేను. గిట్ స్టేటస్ చూడండి. ఇవి ట్రాక్డ్ ఫైల్స్ కింద వస్తాయంట. చేంజెస్ టు బి కమిటెడ్. ఇగో ఇవి ఈ చేంజ్ కమిట్ చేయడానికి రెడీగా ఉన్నాయని చెప్తుందన్నట్టు ఇక్కడ. ట్రాక్డ్ ఫైల్స్ అని. ఇవి స్టేజింగ్‌లో ఉన్నన్నట్టు ఇప్పుడు. ఇప్పుడు నేను కమిట్ చేస్తా. గిట్ కమిట్ హైఫన్ ఏమంటే మెసేజ్ అన్నట్టు. ఒక మెసేజ్ ఇవ్వాలి. చెప్పాను కదా మీకు. మీకు లాగ్స్ క్రియేట్ అయినప్పుడు ఇప్పుడు మీరు లాగ్స్ స్విచ్ అవ్వాలంటే ఇప్పుడు సపోజ్ పలానా మనం ఇప్పుడు నాకు ఒక్కొక్క ఫైలు ఈవెన్ నాకు కూడా తెలవకపోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క ఫైల్ ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంటది. అందులో నేను టైప్ చేశాను. సో, ఇప్పుడు ఆ ఫైల్స్ కూడా నేను ప్రతిసారి మోడిఫై చేసినప్పుడు దానికి నేను డైరెక్ట్ వితౌట్ మెసేజ్ ఏమి ఇవ్వకుండా కమిట్ చేశాను. ఇప్పుడు నేను సరే ఇప్పుడు ఏమి ఇవ్వను. జస్ట్ కమిట్ చేస్తా. ఇప్పుడు గిట్ లాగ్ చూస్తా. సారీ ఏదో ఒకటి ఇవ్వాలి. ఇప్పుడు యెస్ అని ఇచ్చాను. ఇక్కడ మీకు ఈ డబుల్ కోట్స్ తర్వాత డాట్ ఇవ్వచ్చండి. లేకపోతే హైఫన్ ఏ ఇవ్వచ్చు. హైఫన్ ఏ ఇస్తా. హైఫన్ ఏ ఇయ్యొచ్చు. ఐ థింక్ క్యాపిటల్ ఏ గూడా ఇవ్వచ్చు. సేమ్ ఇక్కడ ఏమైతే కమాండ్స్ ఇచ్చినామో పైన గిట్ యాడ్ దగ్గర ఏమేమి కమాండ్స్ ఇచ్చినామో అవి కూడా ఇవ్వచ్చు. లేకపోతే ఏమి ఇవ్వకున్నా గూడా మీకు అన్ని కమిట్ అయిపోతాయన్నట్టు. సో, అట్లన్నట్టు. ఇండివిడ్యువల్ ఫైల్స్ కూడా కమిట్ ఇయ్యొచ్చు. నాకు టెస్ట్1, టెస్ట్2 ఇట్లా సేమ్ ఇక్కడ ఇచ్చాం గదా! అలా గూడా ఇవ్వచ్చు ఇక్కడ. ఎండ్ ఆఫ్ డబుల్ కోట్స్. సో, అదన్నట్టు. ఇప్పుడు నాకు కమిట్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు నేను గిట్ లాగ్ చూస్తే నాకు కమిట్ అనేది క్రియేట్ అయిపోతది. ఇగ చూడు. చూడు యెస్ అని పెట్టినా ఇక్కడ. యెస్ అని ఉంది. సో, నాకేం తెలియట్లే. ఇప్పుడు నేను 3 ఫైల్స్ కమిట్ చేసేసినా గదా! 3, 3 ఫైల్స్ కమిట్ చేసినా మరి. ఇప్పుడు నాకు నేను లాగ్స్ చూస్తే నాకు ఏం తెలియట్లే. ఇప్పుడు యెస్ అని ఉంది. యెస్ అంటే ఏంటిది? సో, అందుకే ఈ మెసేజ్ అనేది ఇంపార్టెంట్ అన్నట్టు మనకు. ఈ కమిట్ చేసేటప్పుడు మనం ఇక్కడ ఈ మెసేజ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే సపోజ్ సమ్ అదర్ డెవలపర్ వచ్చి నేను లాగ్స్ చూయించా అంటే, ఆ లాగ్స్ చూస్తే అర్థమైతది. ఓకే. ఈ లాగ్ అనేది దీనికి ఈ ఈ ఈ లాగ్‌లో ఈ మోడిఫై చేసినావు. సో, దాన్ని బట్టి నువ్వు స్విచ్ అవ్వచ్చన్నట్టు. అలా. ఇప్పుడు నేను ఇంకోటి చేస్తా. ఇప్పుడు ఈ ఫైల్ ఇప్పుడు నేనేం చెప్పినా ఈ లాగ్స్ ఇవి కమిట్ అయిపోయినాయి గదా! ఇప్పుడు నేను మోడిఫై చేస్తా ఇందులో. ఏది మోడిఫై చేస్తా నేను? ఒక ఫైల్ మోడిఫై చేస్తా. టెస్ట్1 అనే ఫైల్‌ని మోడిఫై చేస్తా. సంథింగ్ ఇచ్చాను. సేవ్ చేస్తున్నా. ఇప్పుడు నేను గిట్ స్టేటస్ చూస్తా. నేనేం చెప్పాను? మన లోకల్ రిపోస్‌లో పోయినా సరే మనం దాన్ని ఏదైనా ఫైల్ మోడిఫై చేస్తే ఆటోమేటిక్‌గా వర్క్ స్పేస్‌లోకొస్తాయి. అన్‌ట్రాక్డ్ ఫైల్స్ అంటారు వాటిని. వర్క్ స్పేస్‌లోకొచ్చి చూడండి. మోడిఫైడ్, చూసారుగా? మోడిఫైడ్ అన్నట్టు. అంటే ఇప్పుడు నేను గిట్ యాడ్ డాట్ ఇస్తా. ఇప్పుడు గిట్ స్టేటస్ చూస్తా. చూడండి. ఎలాగో స్టేజింగ్‌లోకొచ్చింది. ఇప్పుడు నేను గిట్ కమిట్ చేస్తా. -m టెస్ట్1
చూడు కమిట్ అయిపోయింది. అంటే నాది ఇప్పుడు లాగ్ అనేది క్రియేట్ లాగ్ చూడండి. నేనేం చెప్పినా లాగ్స్ అని ఎట్లా ఇది స్టాక్ లాగా క్రియేట్ అయితాయి. అంటే కింద నుంచి పైకి. కింద ప్రీవియస్ లాగ్ అది ద లేటెస్ట్ లాగ్ అనేది టాప్‌లో ఉంటది. దాన్ని టాప్ లాగ్‌ని హెడ్ లాగ్ అంటారు. సో, అదన్నట్టు ఇగో చూడు. ఇది. ఇగో చూడు ఎస్‌కి ఇక్కడ టెస్ట్ 1కి డిఫరెన్స్ ఉంది గదా! సో, అదన్నట్టు. మీకిక్కడ ఏదైనా మెసేజ్ చేసుకోవచ్చు. టెస్ట్ 1 మోడిఫైడ్ ఈ మెసేజ్‌లు ఏదైనా ఏది మీ జస్ట్ అండర్‌స్టాండింగ్ పర్పస్ అన్నట్టు. సపోజ్ ఇక్కడ నంబర్ ఆఫ్ లాగ్స్ క్రియేట్ అయినాయి. నాకు సప్ సమ్ స్పెసిఫిక్ లాగ్‌కి స్విచ్ అవ్వాలనుకో. నువ్వేం చేస్తావు గిట్ రివర్ట్, రీసెట్ స్విచ్ అవ్వచ్చన్నట్టు. ఇప్పుడు నేను దీనికి స్విచ్ అయితా. చూడండి. రివర్ట్ అవుతా. నేను రీసెట్ అది కొద్దిగా అడ్వాన్స్ స్టేజ్. రివర్ట్. ఓహ్! కెనాట్ కమిట్ రూట్. లెట్ మీ ట్రై దిస్. హ్మ్. సో, అది మనకు ఆ లాగ్‌కి సంబంధించిన కమిట్ చెప్తుందన్నట్టు. మోడిఫైడ్ అని. ఓకే. ఏదో ఒకటి. హ్మ్. గిట్ స్టేటస్ చూస్తా. చూడండి. నాకు రివర్ట్ అయిపోతది. అది మీకు ఇది కొద్దిగా అడ్వాన్స్ మీకిప్పుడు అర్థం కాకపోవచ్చు. చూడండి రివర్ట్ టెస్ట్ 1 రివర్ట్ కమిట్. ఇక్కడ మనం రివర్ట్ అయినప్పుడు మెసేజ్ అడుగుతదన్నట్టు. ఎందుకు రివర్ట్ అవుతున్నావు? లేకపోతే రీజన్ ఉంటది. ఆ రీజన్ నాకు అడుగుతది. సో, నేను ఓకే అని పెట్టిన. సో, అక్కడ ఓకే అని డిస్‌ప్లే చేస్తున్నట్టు. సో, నీకు రివర్ట్‌కి, రివర్సెట్‌కి డిఫరెన్స్ ఏం చెప్పినా నీకు రివర్ట్ ఏందంటే లాగ్ అనేది నీకు టాప్ పైన క్రియేట్ అయితది. రి రి రీసెట్ ఇట్లా కాదు. నీకు డిలీట్ అయిపోతది. ఆ లాగ్ స్విచ్ అయ్యి పైన ఉన్న లాగ్స్ ఎన్నైతే ఉంటే ఇప్పుడు నేను ఈ లాగ్‌కి రీసెట్ అవ్వాలనుకో. నా పైన ఈ లాగ్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. సో, అదన్నట్టు రీసెట్‌కు, రివర్ట్‌కు. రివర్ట్ నేను తర్వాత చెప్తాను. జస్ట్ ఇప్పుడు చెప్పడానికి చెప్పాను. మళ్ళీ ఇంకోటి మర్చిపోయాను నేను. ఇగో ఇక్కడ నాకు శ్రీకాంత్@gmail.com అని ఉంది గదా! సో, ఇవి ఎట్లా వస్తున్నాయంటే మనం ఫస్ట్ గిట్ ఇనిషియలైజ్ చేస్తాం గదా! గిట్ ఇనిషియలైజ్ చేస్తాం గదా! రీఇనిషియలైజ్ అని వస్తది. మనం ఫస్ట్ చేయాల్సిన స్టెప్ దీని తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏందంటే కాన్ఫిగరేషన్ చేయడం. గిట్ కన్ఫిగ్ గ్లోబల్ యూజర్ డాట్ నేమ్. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఈ డైరెక్టరీతో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నా గదా! సో, లాగ్ జనరేట్ అయినప్పుడు నీకు నీకు ఆ లాగ్స్ ఎందుకండి? ఆ లాగ్స్‌లో మీరేం జేశారు? ఎవరు జేశారని తెలుసుకోవడానికే కదా! సో, మీరు ఇక యూజర్ నేమ్ ఇవ్వకపోతే తెలీదన్నట్టు. సో, ఇక నేను నే నేమ్ ఇస్తా. శ్రీకాంత్ అని పెడతా. డన్. మెయిల్. ఇప్పుడు మెయిల్ నేను @gmail.com ఏదైనా ఇవ్వచ్చు. బట్ రియల్ టైమ్‌లో మనం మన స్పెసిఫిక్ ఈమెయిల్ అనేది ఉంటది. రియల్ టైమ్‌లో మోస్ట్‌లీ మీకు సి ఆటోమేటిక్‌గా మీకు కాన్ఫిగరేషన్ క్రియేట్ అయితది. లేకపోతే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మీరు స్పెసిఫైడ్ నేమ్‌తోని. ఇప్పుడు ఈమెయిల్ అని ఇస్తా. ఆ! సో, ఇప్పుడు నేను ఇది చేంజెస్ మోడిఫై అయినాయో లేదో చెక్ చేసుకుంటే ఇప్పుడు నేను ఒక లాగ్ క్రియేట్ చేస్తా. ఇప్పుడు హరి ఇది మీరు ఈ కమాండ్ చూసి వరి కాకండి. ఇది లైనక్స్ కమాండ్. నేను ఫైల్ ఓపెన్ చేసి టైప్ చేయకుండా ఇక్కడనే నా కన్సోల్ పైన దానికి టెక్స్ట్ ఇస్తున్నా. ఇన్‌పుట్ ఇచ్చేస్తున్నాను. ఎక్కువ హాయ్ అని క్రియేట్ అయింది. ఓకే. ఇప్పుడు నేను గిట్ స్టేటస్ కొడితే నాకు ఈ ఫైలు వర్క్ స్పేస్‌లో ఉంటది. నేను గిట్ యాడ్ చేస్తా. మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఇంకో కమాండ్ ఏందంటే అది షార్ట్ కట్ నాకు ఈ ఫైల్ అనేది ఆల్రెడీ నేను యూజ్ చేసిన 2, 3 టైమ్స్ నేను కమిట్ చేసినాననుకోండి. నేను ప్రతిసారి యాడ్ చేయాలంటే నాకు ఇరిటేషన్ ఒస్తది. సో, మీకు షార్ట్ కట్ మీకు ఆల్రెడీ మోడిఫైడ్ ఫైల్స్ ఒకసారి లోకల్ రిపోజిటరీ కమిట్ అయిన ఫైల్‌లో మళ్ళీ మోడిఫై చేసి, మళ్ళీ యాడ్ చేసి, మళ్ళీ కమిట్ చేసే దానికన్నా మీకు ఒక ఒకటుంటదన్నట్టు. మీరు ఎమ్ ఇస్తారు కదా! ఎమ్‌తో పాటు ఏఎం ఇవ్వండి. ఏఎం ఇవ్వండి. ఏ అంటే అమెండ్ గాని, అపెండ్ గాని అవ్వచ్చు. సో, మీకు డైరెక్ట్ కమిట్ ఇవ్వండి. యాడ్ కాదు. కమిట్. కమిట్ టెస్ట్1 మోడిఫైడ్. ఇప్పుడు ఎంటర్ కొడితే స్టేజింగ్‌లో ఉన్న ఫైల్స్ అన్నీ స్టేజింగ్ ఒకటే ఉంది. వర్క్స్ ఇదొక్కటే ఉంది. అన్నీ కమిట్ అయిపోతాయన్నట్టు. సో, నేను
ఒకటే ఫైల్ కమిట్ అవ్వాలనుకుంటే ఇట్లా ఇవ్వచ్చు. లేకపోతే ఒకటే ఉంది కాబట్టి నేను జస్ట్ పే ఇవ్వకుండా డైరెక్ట్ చేసేస్తా. అయింది. ఇప్పుడు నేను గిట్ స్టేటస్ కొడితే ఏముండదు. ఎందుకంటే ఆల్రెడీ మూవ్ అయిపోయిందన్నట్టు. గిట్ లాక్ చేస్తా. ఇది నా ప్రీవియస్ టెస్ట్ 1 మోడిఫై. ఇక్కడ చూడండి ఇక్కడ ఆథర్ శ్రీకాంత్. మెయిల్ కూడా చేంజ్ అయిపోయింది. ప్రీవియస్ చూడండి శ్రీకాంత్. సో, ఇట్లా ఎందుకు కాన్ఫిగరేషన్ ఒకసారి చేయొచ్చు గదా! మళ్ళీ ఎందుకు మళ్ళీ మళ్ళీ చేయాలంటే సపోజ్ ఇప్పుడు ఈ రిపోస్ట్‌తోని మీరే గాదు మిగతా వాళ్ళు కూడా ఇంటరాక్ట్ అవ్వాలి. అంటే వాళ్ళ సిస్టమ్‌లో అది వేరనుకోండి. సపోజ్ మీ సిస్టమ్‌లో మీరు ఆహ్, కాదు కాదు. ఇప్పుడు మీరు ఒక బ్రాంచ్‌తో మీరు పుష్ చేశారు. ఇది మెయిన్ రిపోజిటరీకి పుష్ చేశారు. మరి సమ్ అదర్ డెవలపర్ దాన్ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు లాగ్స్‌తో పాటు అది డౌన్‌లోడ్ అయిపోతుందన్నట్టు. ఎస్ఎస్‌హెచ్ అథెంటికేషన్‌తో సహా డౌన్‌లోడ్ అయిపోతది. సో, అతను మోడిఫై చేసిండనుకో సపోజ్ లాగ్స్ చెక్ చేసుకుంటే ఈ లాగ్స్ కూడా కనిపిస్తది. అతని లాగ్ క్రియేట్ చేసాడనుకో మనకి మళ్ళీ డౌన్‌లోడ్ చేసుకున్నాం, కొత్తగా డౌన్‌లోడ్ చేసుకున్నాం కదా! అతనికి ఇస్తాం. కొత్త ఫ్రెష్‌గా అవ్వయి. సేమ్ ఉన్న లాగ్సే మళ్ళీ మళ్ళీ క్రియేట్ అయితా ఉంటాయన్నట్టు. అతను ఎన్ని సార్లు కమిట్ చేస్తే అన్ని సార్లు. కానీ అప్పుడు అతను కమిట్ చేశాడు కదా! అతను మళ్ళీ ఇవి కాన్ఫిగరేషన్స్ అతని సిస్టమ్‌లో ఉన్నట్టు ఉండాలి. ఎందుకంటే అతను చేశాడు మోడిఫై. ఇప్పుడు నా పేరుతో కమిట్ చేస్తే కరెక్ట్ కాదు కదా! సో, దానికోసం మోడిఫై చేయడానికని అతను ఇప్పుడు అతను డెవలపర్ 2 డౌన్‌లోడ్ చేసుకున్నారు. అతను కాన్ఫిగరేషన్ ఇవ్వకపోతే సేమ్ నావే అప్లికబుల్ అయితది. అన్‌లెస్ ఇట్ డజంట్ ప్రొవైడ్ థిస్ కాన్ఫిగరేషన్ బిఫోర్. సో, అతను మోడిఫై చేసుకుంటే ఇట్లా మోడిఫై చేసుకోవచ్చన్నట్టు. మనం ఇచ్చాను గదా! సో, అట్లా మోడిఫై చేసుకోవచ్చన్నట్టు. సో, అలా. ఏ హ్మ్. ఇంకోటి మీకు గిట్ లాగొచ్చింది గదా! ఇప్పుడు దీన్ని లాగ్‌ను చూడాలనుకో. ఇప్పుడు నాకిక్కడ పెద్దగా కనిపిస్తలే. నాకంత డీటెయిల్‌గా కనిపిస్తలే. సో, దాన్ని ఎక్స్‌ప్లోర్ చేయాలనుకో. ఆహ్, హ్మ్. గిట్ టు షో ఆ స్పెసిఫిక్ లాగ్. మీకు డీటెయిల్‌గా కనిపిస్తది ఆ లాగ్ యొక్క. ఇగో డిఫరెన్స్ టెస్ట్ 1, టెస్ట్ 2 మనం ఏం మోడిఫై చేసినామనేది తెలుస్తదన్నట్టు డీటెయిల్‌గా. సో, అదన్నట్టు. గిట్టు షో అడ్వాంటేజ్. నాకిక గిట్టు ఇంత డీటెయిల్‌గా ఇస్తున్నారు గదా! లాగ్స్ అని ఇట్లా డీటెయిల్‌గా వస్తున్నాయి గదా! నాకట్లొద్దు. నాకు సింగిల్ లైన్ గావాలి లాగ్స్ అన్ని. ఇట్లా ఇవ్వచ్చు. గిట్ 1 లైన్ అని ఇవ్వచ్చు. చూడండి. ఇట్లా సింపుల్‌గా నీకు కనిపించేస్తాయి. ఐ థింక్ ఇలా గూడా ఇవ్వచ్చా? నీకు సరే ఓ 3 లాగ్స్ కనిపించాలి, 2 లాగ్స్ కనిపించాలంటే ఒక కమాండ్ గూడా ఉంటది. ఆహ్, వెయిట్ అది గూడా చూద్దాం పనిలో పని. షో టు గిట్ లాగ్స్. ఓహ్! -2 చూడండి. నాకు ఆ 2 లాక్స్ మాత్రమే కనిపించాయి. టాప్ లాక్స్ ఏవి? ఐ థింక్ ఈ టాప్ లాక్స్. నాకు టాప్ 3 లాక్స్ కావాలనుకుంటే 3 ఇట్లా ఇచ్చుకోవచ్చు. సో, 1 లైన్ ఏందంటే మీకు సింగిల్ లైన్‌లో కనిపించాలి. ఇది చేసేసిననుకో నీకు ఎలా ఎక్స్ డీటెయిల్ లాక్స్ లాగా కనిపిస్తది. సో, అలా. సో, సో, ఇవన్నట్టు బేసిక్‌గా చెప్పాలంటే. ఇంకా చాలా ఉన్నాయి టాపిక్స్. గిట్ బ్రాంచింగ్ మనం డీటెయిల్‌గా డిస్కస్ చేయాలి. గిట్ బ్రాంచింగ్ ఉంది. గిట్ ఇగ్నోర్ ఉంది. అంటే గిట్ ఇగ్నోర్ అంటే కొన్ని ఫైల్స్ ఉంటాయి. ప్రతి ఫైల్‌ని మనం మూవ్ జే కమిట్ చేయద చే చేయాలనుకోము. అంటే గిట్ ఇగ్నోర్ ఫైల్స్ ఏందంటే, మనం కొన్ని ప్రాజెక్ట్ డెవలప్ చేస్తే ఇక్కడ మనం రన్ చేస్తే కొన్ని లాగ్స్ అనేవి క్రియేట్ అయితాయి. కొన్ని ఫైల్స్ ఎక్స్‌టెండెడ్ ఫైల్స్ క్రియేట్ అయితాయి. ఆ ఫైల్స్ మనం కమిట్ చేయవద్దనుకో. సో, ఆ లాగ్స్ మనం ఇగ్నోర్ చేయొచ్చన్నట్టు. కమిట్ అవ్వదు. మనకు రిమోట్ రిపోజిటరీకి. ఎందుకంటే రిమోట్ రిపోజిటరీ మనం ఇట్లా ఓపెన్ చేయంగానే మనకు అనవసరమైన ఫైల్స్ అని కనిపించాయనుకో ఇరిటేట్ ఉంటది. ఇగో ఇప్పుడు ఇదుంది. ఇప్పుడు ఇదుందనుకో. నాకిక్కడ నంబర్ ఆఫ్ ఫైల్స్ ఇట్లా పెద్ద పెద్దగా లిస్ట్ కనిపించిందనుకో. బా అంత ఫ్లెక్సిబుల్ కనిపించాయి గదా! సో, మనకు ఇంపార్టెంట్ ఫైల్స్ మాత్రమే కనిపించాలనుకో, అప్పుడు మనం కొన్ని ఫైల్స్‌ని ఇగ్నోర్ చేయొచ్చన్నట్టు. లాగ్స్ గాని సపోజ్ ఆహ్, ఆహ్ ఏమో సంథింగ్ అది డెవలపర్‌కి ఐడియా ఉంటది. సో, వాళ్ళకు డెవలప్ జేసినప్పుడు కొన్ని ఇది
అవుట్‌పుట్ జనరేట్ అయితాయి. టార్గెట్ ఫోల్డర్స్ గాని సంథింగ్. సో, అవన్నీ నాకు ఇగ్నోర్ అవ్వాలనుకో, అవి నువ్వు ఆ ఫైల్స్ నువ్వు ఇగ్నోర్ చేసుకో. అంటే ఒక ఫైల్‌లో పెట్టేయొచ్చు. ఈ ఫైల్‌తో స్టార్ట్ అయ్యేటియన్ని ఇగ్నోర్ అవ్వాలి. మళ్ళీ ఇంకోటి కూడా మెన్షన్ చేసుకోవచ్చు. మనం ఈ గిట్ ఇగ్నోర్‌ని ఏ విధంగా అంటే ఆ విధంగా మీరు పెట్టుకోవచ్చన్నట్టు. జస్ట్ లైక్ అవి ఏందంటే ఏ ఫైల్స్ ఇగ్నోర్ చేయాలి. కొన్ని ఫైల్స్ ఇప్పుడు ఈ ఫో సపోజ్ శ్రీకాంత్ అనే ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్స్‌లో అన్ని ఫైల్స్ నాకు ఇగ్నోర్ చేయొద్దు. సపోజ్ ఆ ఫోల్డర్ లోపల ఆహ్, ట టెస్టు టెస్ట్ టెస్ట్‌తో స్టార్ట్ అయ్యే ఫైల్స్ మాత్రం ఇగ్నోర్ చేయొద్దు అని పెట్టుకోవచ్చు కూడా. మనం అంటే ఇట్లా కొన్ని కమాండ్స్ ఉంటాయి. సో, అవి పెట్టేస్తే అన్నట్టు సింపుల్ మీరంతా ఆహ్, కన్‌ఫ్యూజ్ భయపడాల్సిన అవసరం చాలా సింపుల్ కమాండ్. జస్ట్ కమాండ్స్ చిన్న చిన్న వర్డ్స్ అన్నట్టు. వర్డింగ్ కన్వెన్షన్ అన్నట్టు అంతే. సో, అదండి మనం ఇంకా రీసెట్, రివర్ట్ ఇంకా స్టేజింగ్‌గా అనిపిస్తాయి కదా! ఫైల్స్ అన్నీ. సో, అవన్నీ నాకు ఇప్పుడైతే నేను కమిట్ చేయదలుచుకోలేదు. ఆ ఫైల్స్ అన్ని నాకు ఇట్లా స్టేజింగ్ కొట్టగానే నంబర్ ఆఫ్ నాకు పెద్ద పెద్ద లిస్ట్ కనిపిస్తుంది. సో, ఆ ఫైల్ నాకు ఇప్పుడొద్దు. నాకు తర్వాత ఒక దాంట్లో పెట్టేసుకోండి. నాకు కనిపించొద్దు. సో, అవి ఒక దాంట్లో పెట్టేసుకోవాలనుకోండి స్టాష్ అని మెమరీ అని ఒకటుంటాయి. స్టాష్‌లో పంపిస్తే నీకు స్టేజింగ్ కనిపించది. సో, మనకి ఎప్పుడైతే కావాలనో అప్పుడు మనం రివర్ట్ బ్యాక్ చేసుకోవచ్చు. అదొక కాన్సెప్ట్. సో, అవి ఉన్నాయండి. నేను డిస్కస్ చేస్తా. ప్రెజెంట్ అయితే మీకు థియరీ పార్ట్ అయితే అర్థమైంది కదా! ఓకే. చలో బాయ్.